So, first question. How should contingent consideration payable in relation to the business combination to be accounted for the initial measurement and the subsequent? రెండు అడుగుతున్నాడు. ఇనీషియల్ గా డౌట్ లేదు ఫేర్ వాల్యూకే, కానీ సబ్సిక్వెంట్ గా అది ఈక్విటీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్సా లేకపోతే వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్సా, క్యాష్ అయితేనేమో ఫేర్ వాల్యూ టు పిఎన్ఎల్ మెథడ్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఈక్విటీ కింద కన్సిడర్ చేసి ఇంకా కాస్ట్ మెథడ్ ఫాలో అయిపోతాం అంతే సింపుల్ గా. ఓకే చూద్దాం. సో 100% acquired చేశారంటే as per terms of the agreement, purchase consideration payable 2 tranches, an immediate 10 lakh shares of the A Limited having a face value of 10 lakhs. Sorry, 10 rupees per share. 10 lakhs into 10 అంటే so 100 lakhs. 100 lakhs అంటే 1 crore. Okay. A further issuance of 2 lakh shares after 1 year if the profit before interest and tax of the B Limited for the year. ఓకే సేమ్ ఇది కండిషన్ కన్సిడరేషన్, ఎందుకంటే ఒక కండిషన్ మీద బేస్ అయ్యింది, ఫ్యూచర్ కండిషన్ మీద బేస్ అయి ఉంది. ఓకే. The fair value of the shares of the A Limited on the date of acquisition is 20 per share. Further, the management has estimated that on the date of acquisition, the fair value of contingent consideration is 25 lakhs. So, ఇదంతా irrelevant మనకి. ఓకేనా? ఇది అంటే కంటింజెంట్ కన్సిడరేషన్ కి రిలవెంట్ అంటున్నా, ఎందుకంటే మన కంటింజెంట్ కన్సిడరేషన్ ఎప్పుడు మనం 25 lakhs మనం ఏదైతే ఉందో దానికి చేస్తాం మనం. ఓకే. డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ ఫర్ 31st month, the profit before tax and tax of the A Limited exceed 1 crore. ఓకే. ఓకే 1 crore that is on 31st month, the fair value of shares of A Limited is 25 per share. Okay, simple. First, initial. ఇంకేమన్నాడు? కంటిన్యూ ద ప్యాటర్న్ అబౌట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1 year is not fixed. ఓకే ఓకే ఇది సెకండ్ సినారియో. అంటే ఫస్ట్ సినారియో ఇది వేరు, ఇది వేరు కింద చేయాలి. సో ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ చేస్తాడు, సింపుల్ గా చేస్తాడా? ఓకే నార్మల్ గా చేశాడు. సో మనం చేద్దాంలే. సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో ఏంటంటే a further issue of 2 lakh shares for 1 year, after 1 year if the profit before okay అదేంటి 1 crore దాటితే అంటే 2 lakhs ఫిక్స్డ్ కదా, ఇది ఫిక్స్డ్ అన్నప్పుడు మళ్ళీ రీవాల్యూ చేయం కదా, గుర్తుంది కదా. అంటే అల్టిమేట్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం, 25 lakhs కి రికార్డ్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ రీవాల్యూషన్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు ఫస్ట్ సినారియోలో. కానీ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏంటంటే చేంజ్ అయినా సరే ఇంకా సంబంధం లేదు, ఇంకా అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇది సెకండ్ దాంట్లో ఏంటంటే ఫిక్స్డ్ అబోవ్ ఇస్ ఎక్సెప్ట్ ద నెంబర్ ఆఫ్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1 year ఇస్ నాట్ ఫిక్స్డ్ అంటున్నాడు, అంటే వేరియబుల్. సో సింపుల్. సో ఫస్ట్ దాంట్లో ఏం ఫిక్స్డ్, ఇంకా ఫస్ట్ ఫేర్ వాల్యూ. సో చెప్పాను ఇది పర్చేస్ కన్సిడరేషన్ ఏమో ఫేర్ వాల్యూ 10 lakhs ఇంటూ 20, ఇక్కడ ఫేస్ వాల్యూ తీసుకోకూడదు, అది ఓకే కదా, నీకు అర్థమైంది కదా. సో ఇక్కడ 10 lakhs ఇంటూ ఫేస్ వాల్యూ ఇచ్చాడు, అది కాదు మనకి ఇంపార్టెంట్, ఫేర్ వాల్యూ. సో 10 lakhs ఇంటూ 20 ఫేర్ వాల్యూ. నీకు ఇక్కడ ఆల్రెడీ నువ్వు చూసావు కదా, పర్చేస్ కన్సిడరేషన్ ఏమేమి తీసుకోవాలి, ఫేర్ వాల్యూ తీసుకోవాలి, ఫేస్ వాల్యూ కాదు. ఓకే చూసావా, ఇక్కడ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్, ఫేర్ వాల్యూ తీసుకోవాలి. అంటే 10 lakhs ఇంటూ ఫేర్ వాల్యూ ఎంత ఉంది, 20 rupees ఉందంట ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫేర్ వాల్యూ, వాడే ఇచ్చాడు కదా క్వశ్చన్ లో. వాడే ఇచ్చాడు 20 rupees ఇచ్చాడు కదా, ఇది తీసుకోవాలి 20 ఇంటూ 10 lakhs. ఏది ఫస్ట్ 10 lakhs కి, తర్వాత కండిజెంట్ కి మాత్రం దాంతో సంబంధం లేదు, డైరెక్ట్ 25 lakhs తీసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత చేంజ్ అయినా ఇంక్రీజ్ అయినా, హెచ్యూ అయితే ఓకే, హెచ్యూ అయితే మనం ఈ 25 lakhs మనం డెబిట్ చేసేసి ప్రొవిజన్ ఫర్ కండిజెంట్ లయబిలిటీ అని డెబిట్ చేసి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత 25 lakhs అంటే 25 lakhs నెంబర్ ఆఫ్ షేర్స్, సారీ నెంబర్ ఆఫ్ షేర్స్ 2 lakhs ఇంటూ 10, 2 lakhs అంటే 20 lakhs. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 20 lakhs, టు సెక్యూరిటీస్ ప్రీమియం 5 lakhs. అదే ఎంట్రీ ఉంటుంది. సో చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ అర్థమైంది కదా, 10 lakhs ఇంటూ 20, ఫేర్ వాల్యూ 20 కాబట్టి 10 lakhs ఇంటూ 20 2 crores వచ్చింది. ఫేర్ వాల్యూ ఆఫ్ కండిషన్ లయబిలిటీ 25 lakhs ఇచ్చాడు, అది టోటల్ 2 crores 25 lakhs వచ్చింది. సబ్సిక్వెంట్ గా ఏమవుతుంది, అది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కాబట్టి సేమ్ 25 lakhs ని ఈక్విటీ కాంపోనెంట్ అనుకుని దానికి మళ్ళీ రీవాల్యూ చేయక్కర్లేదు, జస్ట్ 25 lakhs ని డెబిట్ చేసి ప్రొవిజన్ ఫర్ కండిషన్ లయబిలిటీ 25 lakhs, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమో 20 lakhs, టు సెక్యూరిటీస్ ప్రీమియం 5 lakhs. అంతే. సెకండ్ దాంట్లో ఫిక్స్డ్ కాకుండా వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటున్నాడు, అంటే మనం బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ నాడు ఫేర్ వాల్యూ ఎంత అయిందంట,
25 అయిందంట, 25%. సో 25 అయిందంట, 20 రూపీస్ కాస్త 25 అయిందంట. సో ఫస్ట్ ఏమో సరే ఇది 20 అవసరం లేదు మనకి. ఫస్ట్ 25 lakhs ఇష్యూ, 25 lakhs రికార్డ్ చేసాం, అప్పుడు అది 25 అయింది. సో 2 lakhs ఇంటూ 25 అంటే ఎంత? 2 lakhs ఇంటూ 25. చెప్పండి, 50 lakhs కదా. 2 lakhs ఇంటూ 50 lakhs. 50 lakhs లో 25 ఆల్రెడీ రికార్డ్ చేసాం కాబట్టి ఈ మిగిలిన 25 lakhs ని పిఎన్ఎల్కి పంపించాలి. తర్వాత షేర్ క్యాపిటల్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ ఏంటి? ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ లయబిలిటీ 50 lakhs, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 20 lakhs, టు సెక్యూరిటీస్ ప్రీమియం 30 lakhs. అంతే. ఓకే, ఇది సెకండ్ ఇయర్ మధ్యలో ఇంకొక ఇయర్ ఉందా? అంతే, కరెక్ట్. ఇంక మధ్యలో ఏమి ఇయర్ లేదు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో సబ్సిక్వెంట్ గా 25 రూపీస్ వాల్యూ అయింది కాబట్టి అది 25 వాల్యూ చేయాలి. సరే సరే. ఓహో, మనం ఇక్కడ మళ్ళీ అమౌంట్ మార్చాడా? ఓకే ఓకే. కింద సినారియో, సెకండ్ సినారియో కూడా చేంజ్ చేశాడు, మళ్ళీ వాల్యూస్ మార్చాడు. ఓకే. Rather, Air Limited agrees to issue variable number of shares of fair value equal to 40 lakhs after 1 year. If the profit before interest and okay. సినారియో మార్చేశాడు, ఈ వాల్యూస్ కాదు. ఓకే, ఈ వాల్యూ అయితే నేను చెప్పినట్టు చేయాలి, ఆ వాల్యూ కాదు. సినారియో చేంజ్ చేశాడు. ఏంటి? అల్టిమేట్ గా ఏ లిమిటెడ్ అగ్రీస్ టు ఇష్యూ ద వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ ఫేర్ వాల్యూ ఈక్వల్ టు 40 lakhs. ఇక్కడ ఫేర్ వాల్యూ ఇచ్చేసాడు, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు 40 lakhs వాల్యూ షేర్స్ ఇస్తా అన్నాడు. ఓకే. సో if the profit before interest and tax of the first year following acquisition exceeds 1 crore, then A Limited issue the 40 lakhs up. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం, 25 lakhs కి రికార్డ్ చేస్తాం. సెకండ్ టైం ఇయర్ ఎండింగ్ లో అది అచీవ్ చేసిందంట, 1 crore అచీవ్ చేసిందంట. సో అల్టిమేట్ గా మనం 40 lakhs వాల్యూ షేర్స్ ఇవ్వాలి. సో ఫిక్స్డ్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఫేర్ వాల్యూ చేయాలి. సో ఎలా చేయాలి చూద్దాం. సింపుల్, ఏముండదు. ఇది కూడా అంతే, కాకపోతే నేను సినారియో చేంజ్ అయింది అంతే. సో ఫస్ట్ ఇనిషియల్ గా అయితే ఏం చేంజ్ అవ్వదు. సో 2 crores ఏమో పర్చేస్ కన్సిడరేషన్, 25 lakhs ఏమో ఫేర్ వాల్యూ కంటిజెంట్ కన్సిడరేషన్. సో 2 crores 25 lakhs ఇస్ టోటల్ పర్చేస్ కన్సిడరేషన్. అది అయిపోయింది. సబ్సిక్వెంట్ గానీ ఇంపార్టెంట్. సబ్సిక్వెంట్ గా ఎంత పే చేయాలి? ఇప్పుడు 40 పే చేయాలి. మనం ఆల్రెడీ 25 ఆల్రెడీ ఫేర్ వాల్యూ చూపెట్టాం కాబట్టి ఇంకా 15 lakhs అనేది ఇంక్రీజ్ అయింది. సో 15 lakhs ఇంక్రీజ్ అయింది కాబట్టి అది పిఎన్ఎల్ పంపించాలి. సో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ లయబిలిటీ 15 lakhs. సో ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ లయబిలిటీ 40 lakhs అయింది. ఓకే. ఇప్పుడు అది నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా 40 lakhs డివైడెడ్ బై ఫేర్ వాల్యూ. ఆ రోజున ఫేర్ వాల్యూ ఎంత? 25. ఇక్కడ ఇచ్చాడు 25. 40 lakhs డివైడెడ్ బై 25 is equal to 1,60,000. 1,60,000 ఇంటూ 10 అంటే 16 lakhs ఏమో ఫేస్ వాల్యూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ డెబిట్ క్రెడిట్ చేయాలి. రిమైనింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం అని చెప్పేసి క్రెడిట్ చేయాలి అంతే. Green Limited acquired Pollution Limited as a part of the arrangements. Green Limited as a replacement. Okay. Second question. Green Limited acquired Pollution Limited. Okay. In those Green Limited Pollution acquired చేస్తుంది. Okay. Green Limited acquired the Pollution Limited as a part of the arrangement of the Green Limited has a replaced the Pollution Limited existing equity settlement award. Okay. ఇదేంటిది? రీప్లేస్మెంట్ అవార్డ్స్. ఈసాప్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా. రీప్లేస్మెంట్ అవార్డ్స్ లో డౌట్ కూడా ప్రీ పోస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. సో సింపుల్, ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్ గా ఈ 500 తీసుకుని ఒరిజినల్ అవార్డ్స్ ఫేర్ వాల్యూ తీసుకున్న డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది ఎంత ఏందో చెక్ చేసుకుని డివైడ్ న్యూమరేటర్ అది ఫిల్ చేసి డివైడెడ్ బై హైయర్ ఆఫ్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ హైయర్ తీసుకోవాలి. ఓకే, చూద్దాం. సో 500 ఇంటూ ఆల్రెడీ తెలుసు, పైన ఎంతో చూడాలి. ఇప్పుడు ఒరిజినల్ అవార్డ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద వెస్టింగ్ పీరియడ్ ఆఫ్ 5 years. ఇది 5 years ఇది ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్. At the acquisition date, Pollution Limited complies have already rendered 2. So 500 into 2. So already complete అయితే 2. ఇప్పుడు డివైడెడ్ బై ఏం చేయాలో చూడాలి. 5 ఆల్రెడీ తెలుసు, రివైజ్ ఏమైనా చేసాడని చెక్ చేసుకోవాలి. యాజ్ రిక్వైర్డ్ గ్రీన్ లిమిటెడ్ రీప్లేస్ ద ఒరిజినల్ అవర్స్ విత్ ఇట్స్ ఓన్ అండర్ ద రీప్లేస్మెంట్ అవర్ ద వెస్టింగ్ పీరియడ్ ఇస్ రిడ్యూస్డ్ టు 2. ఓకే. యాక్చువల్ గా 5 ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయింది కాబట్టి 3 ఉండాలి, దాన్ని 2 చేశాడంట. అంటే రివైజ్ వెస్టింగ్ పీరియడ్ అంతా 2 అయిపోయింది, ఇంకా 2 కాబట్టి 4. ఇదేమో ఒరిజినల్ ఏమో 5. 4 or 5 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 5. సో సింపుల్ గా 500 ఇంటూ 2 డివైడెడ్ బై 5 or 4 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 5.
500 ఇంటూ 2 డివైడెడ్ బై 5 చేస్తే మనకి ప్రీ వస్తుంది. పోస్ట్ ఎలా వస్తుంది? ఈ 600 తీసుకుని 600 లోంచి మైనస్ ప్రీ వచ్చింది కదా, అది మైనస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? డౌట్ క్లారిఫై అయిపోయింది కదా నీకు ఇందాక అడిగిన డౌట్? ఎగ్జాంపుల్ చూసినాకే అర్థమైపోయింది సార్ అది. సింపుల్. 500 ఇంటూ ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది వెస్టింగ్ పీరియడ్ డివైడెడ్ బై హైయర్ ఆఫ్ రివైజ్డ్ ఆర్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకుంటే ఓకే 500 ఇంటూ 2 డివైడ్ బై 5 చేస్తే 200. ఓకే 6 తర్వాత ఇప్పుడు పోస్ట్ కాంబినేషన్ ఎలా చేస్తాం? ఇది రీప్లేస్మెంట్ డేట్ ఫేర్ వాల్యూ తీసుకుని మైనస్ ఆల్రెడీ పీరియడ్ లోంచి ఎంతైతే మనం రికార్డ్ చేస్తామో అది మైనస్ చేస్తే అది వచ్చేస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ ఎంత వచ్చి 200 వచ్చింది. 200 నుంచి 600 నుంచి 200 తీస్తే 400 ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఇది ఎలా రికార్డ్ చేస్తాం? పోస్ట్ ఇది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ ఇన్ డేస్ 102 తెలుసు కదా, సేమ్ దాని ప్రకారం అంటే 400 ని ఓవర్ ద ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్ ఇంకా 2 years ఉంది కాబట్టి 2 years లో రైట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కింద బుక్ చేస్తాం. ఇక్కడ వచ్చిన 200 మాత్రం పర్చేస్ కన్సిడరేషన్ కి యాడ్ చేస్తాం అంతే. will be considered as a pre-combination service and will be included in the purchase consideration. Wording రాయాలి, చాలా ఇంపార్టెంట్. Included in the purchase consideration అనేది wording రాయాలి. ఇంకా sign over. A real ఇంకా ఆన్ అవ్వలేదు అనుకుంటా, ఆఫ్లైన్ వస్తుంది. ఓకే. P, a real estate company acquires Q, another construction company which has an existing equity settlement share based payment scheme. The awards vest after 5 years. Okay, ఇది కూడా అదే సమ్మ. The awards vest after 5 years of employee service. At the time of acquisition, Q employees have rendered 2 years of service. None of the awards are vested at the acquisition date. P did not replace the existing. Okay, but reduced the remaining vesting period from 3 to 2. Okay, simple. ఇది రీప్లేస్మెంట్ కాదు, మామూలు ఒరిజినల్ అవార్డ్స్ కంటిన్యూ అవుతున్నాయి. నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ సింపుల్ గా చెప్పాలంటే నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే ఇది కూడా సేమ్, కాకపోతే క్రెడిట్ ఏంటి అండ్ సేక్ చేయాలంతే సింపుల్ గా. ఓకే చూద్దాం. 3 years నుంచి 2 years చేశాడంటే టోటల్ గా 5 years, దాంట్లో 2 అయిపోయింది కాబట్టి 3 ఉండాలి. యాక్చువల్ గా 2 చేశాడంటే ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ అంతా 5 years, రివైజ్ వెస్టింగ్ పీరియడ్ అంతా 2 + 2 కాబట్టి 4 years, సేమ్ అదే. ఓకే, and the market based measure of the award at the acquisition date is 500 based on the measurement principles or conditions at the acquisition date of 100. However, in the version, okay, simple. 500 ఒకటే ఉంది. 500 into 2 divided by 5 చేస్తే మనకి ఇది ఎన్సిఏకి ఇంక్లూడ్ చేయాలి, which will be included in the pre-combination period and is allocated to the NCA. Purchase consideration is the NCA, మిగిలినంత సేమ్. మామూలుగా అయితే రీప్లేస్మెంట్ చేస్తుంటే పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయలేదు కాబట్టి ఎన్సీఐకి యాడ్ చేస్తాం అంతే. ఓకే, ద అమౌంట్ ఇస్ కంప్లీటెడ్ ప్లేస్ సో రిమైనింగ్ ఏముంది? 500 - 200 is equal to 300 అకౌంటెడ్ ఓవర్ ద రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ ఆఫ్ 2 years as compensation to expenses అంతే. ఓకే, మనం ఇప్పుడు ఇది ఈసాప్స్ రిలేటెడ్ సమ్ చేసాం, సో ఈ కాన్సెప్ట్ కూడా క్లారిటీ. ఓకే, ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. Progressive Limited is being sued by the, okay, ఇది రిలేషన్షిప్ రిలేటెడ్ క్వశ్చన్. రిలేషన్షిప్ లో 2 రిలేషన్, కాంట్రాక్చువల్, నాన్ కాంట్రాక్చువల్. ఇది కలిసి ఫ్యూడ్ అన్నాడంటే నాన్ కాంట్రాక్చువల్. ఇది చూద్దాం. Progressive Limited is being sued by the Regressive Limited for an infringement of its patents. On 31st March 2002, Progressive Limited recognized a 10 million liability related to the litigation. Okay, already provision ఒక 10 million చేసిందంట. ఓకే, on 31st July 2022, Progressive Limited acquired the, ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ లిమిటెడ్ మొత్తం రెగ్రెసివ్ లిమిటెడ్ ఎక్వైర్ చేసింది ఫర్ 500 million. ఆన్ ద డేట్ ఎస్టిమేటెడ్ ఫేర్ వాల్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ లిటిగేషన్ ఇస్ 20 million. ఓకే సింపుల్, ఇదేం లేదు. ఆల్రెడీ 500 million మొత్తం ఎక్విజిషన్ నుంచి 20 million తీసేసి 480 పర్చేస్ కన్సిడరేషన్ తీసుకుని 20 million ఏమో ఈ లిటిగేషన్కి ఇస్తున్నట్టు. కాకపోతే ఆల్రెడీ 10 million ప్రొవిజన్ ఉంది కాబట్టి ఎంట్రీ ఏం పడుతుంది? సో ప్రొవిజన్ ఫర్ లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేసేసి 10 million
P&L 10 million డెబిట్ చేసి టు బ్యాంక్ అని చెప్పేసి 20 million క్రెడిట్ చేస్తాం అంతే. In the above scenario, the litigation is substance settlement with the business combination transaction. Accordingly, the 20 million being the fair value of litigation liability will be considered as paid for settling the litigation claim and will not be included in the business combination and purchase consideration include చేయకూడదు. Accordingly, the purchase price will reduce by 20 million and the difference 20 million between 20 and 10 will be recognized in the P&L account. ఎవరి P&L account లో? పేరెంట్ P&L account లో. అది ఇంపార్టెంట్. పేరెంట్ ఇవన్నీ CFS లో కదా చేసేది మనం అంతా. ఓకే, సిఎఫ్ఎస్ చేసేది పేరెంట్ కాబట్టి బుక్స్ లో అడ్జస్ట్మెంట్స్ అన్ని పేరెంట్స్ లోనే వస్తాయి, సబ్సిడరీలో కాదు. ఓకే, ఏబీసీ లిమిటెడ్ acquired the PQR Limited for the consideration of 1 crore 4 years ago. ABC Limited has granted a 10-year license allowing PQR Limited to operate in Europe. The cost of the license was 2,50,000. The contract allows either party to terminate the franchise or card. ఓకే, ఇది అదే కాకపోతే ఇది కాంట్రాక్చువల్ రిలేషన్షిప్. నాకు క్వశ్చన్ చూడగానే ఒక థాట్ రావాలి, అంటే ముందే ఫిక్స్ అవ్వకూడదు, కానీ క్వశ్చన్ చదివిన తర్వాత ఒక థాట్ వచ్చేయాలి కొంచెం చదువుతున్నప్పుడు. ఓకే, ఇది అది అడుగుతున్నాడు అని చెప్పేసి. ఓకే, ద 4 years ago the ABC Limited. ఓకే, 4 years ago అంటే ఎందుకు నీకు గుర్తుందా? క్యారింగ్ అమౌంట్ చేయడం కోసం ఇస్తున్నాడు ఇది 4 years అంటే, లేకపోతే 4 years ఈ కాన్సెప్ట్ అన్నీ ఉండవు. ఎందుకంటే నీకు గుర్తుంది కదా, కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఎలా చేయాలి? ఇప్పుడు 2 తీసుకుని విచ్ ఎవర్ ఇస్ లోయర్ తీసుకోవాలి. ఒకటి ఏంటి? ఫేర్ వాల్యూ మైనస్ క్యారింగ్ వాల్యూ ఒకటి, పెనాల్టీ అమౌంట్ ఒకటి, అదొకటి తీసుకోవాలి. ఓకే, ద కాస్ట్ ఆఫ్ లైసెన్స్ ఇస్ 2,50,000. The contract allow either party to terminate with a okay unexpired initial fees plus 20%, అంటే carrying amount into 20%, అంటే 120%, carrying amount into 120% penalty amount చేయాలంటున్నాడు. ఓకే, and the rate of acquisition settlement amount will be ఓకే, వాడే క్యాల్కులేట్ చేసి ఇచ్చేసాడు, మనల్ని ఎందుకు కష్టపడుతున్నాడు వీడు. ఓకే, 2,50,000 డివైడ్ బై ఇప్పుడు మొత్తం అంతే 4 years ago అన్నాడు కాబట్టి, సో దాన్ని యూస్ఫుల్ లైఫ్ 10 years తీసుకున్నాడు. 6 into 6 చేస్తే క్యారింగ్ అమౌంట్ వస్తుంది, దాన్ని 20% చేస్తే పెనాల్టీ అమౌంట్ వచ్చేసింది. వాడే చేసి ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ రెండో స్టెప్ వాడు చేసి ఇచ్చాడు, ఫస్ట్ స్టెప్ మనం చేయాలి, ఫేర్ వాల్యూ మైనస్ క్యారింగ్ వాల్యూ. ఓకే, ఏబీసీ లిమిటెడ్ has acquired the PQR potential current market current price it would be grant a 6 years franchise of the price is 4,50,000. ఓకే, గుడ్. 4,50,000 ఫేర్ వాల్యూ. క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పు? క్యారింగ్ అమౌంట్ భర్తీ క్యారింగ్ అమౌంట్ ఎంత అంటున్నా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే 1,80,000 తీసుకుంటావు అని అడుగుతున్నా. 1,80,000 తీసుకోకూడదు. 2,50,000 డివైడెడ్ బై 10 into 6 ఎంత వస్తుందో అంతే తీసుకోవాలి. ఎంత అది? 1,50,000. 1,50,000 తీసుకోవాలి. 1,50,000 4,50,000 మైనస్ 1,50,000 అంటే 3,00,000. 3,00,000 ఈస్ ద డిఫరెన్స్. ఫేర్ వాల్యూ మైనస్ క్యారింగ్ వాల్యూ డిఫరెన్స్ 3,00,000 ఆర్ 1,80,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి 1,80,000 తీసుకోవాలి. అంటే సింపుల్ గా పర్చేస్ కన్సిడరేషన్ 1 crore లోంచి 1,80,000 మైనస్ చేసి మిగిలిందే పర్చేస్ కన్సిడరేషన్ అనుకోవాలి. ఈ 1,80,000 P&L లో డెబిట్ చేసేయాలి అంతే, సింపుల్ గా. ఓకే, ఇదిగో 3,00,000 ఆర్ 1,80,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి, సో 1,80,000 పర్చేస్ కన్సిడరేషన్ నుంచి మైనస్ చేసి P&L లో డెబిట్ చేయాలి అంతే. సెటిల్మెంట్ లాస్ ఆన్ ద రీఎక్వైర్డ్ రైట్ అని చెప్పేసి డెబిట్ P&L లో డెబిట్ చేయమంటారు. A Limited acquired the beverages company PQR Limited from XYZ Limited etc. నీ సైడ్ నుంచి నాకు తెలిసి ఈరోజు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేదు, నువ్వు అన్మ్యూట్ చేసేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటే నేను చెప్తాను, అప్పుడు మ్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎందుకంటే అసలు మ్యూట్ అన్మ్యూట్ కి ఇబ్బంది అవుతాయి. ఓకే, ABC Limited acquired a beverages company PQR Limited from XYZ Limited at the time of acquisition. PQR is the defendant in the court case whereby certain customers of the PQR Limited have alleged with that its products contain pesticides in the excess of the permissible level. That okay, ఇది ఇంకొక పాయింట్ ఏంటిది? ఇది కాంట్రాక్చువల్ కాదు, నాన్ కాంట్రాక్చువల్ కాదు, ఇది కస్టమర్. అంటే చెప్పాను కదా, కస్టమర్ ఎవరైనా స్యూ చేస్తే మన కంపెనీ సబ్సిడరీ కంపెనీ మీద మనం ఎక్వైర్ చేయకముందు, ఎక్వైర్ చేసిన తర్వాత మనం అది ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలని చెప్పాను. తర్వాత మనకి ఇండెమ్నిఫికేషన్ ఎసెట్, అంటే ఆ కేసు ఒకవేళ వాడు కస్టమర్ నొగితే మనం ఓడిపోతే మనం క్యాష్ పే అవుట్ చేయాలి కదా వాడికి. సో దాంట్లో మనం ఇంత గ్యారంటీ ఇస్తారు, 2 crores 1 crore 10 lakhs, అది వరకు మనం ఎసెట్ కింద రికార్డ్ చేయాలి అంతే, దాని పాయింట్ ఇది. ఓకే, చూద్దాం. ఓకే, PQR is being sued for the damage of 2 crores. ఇది ఇంపార్టెంట్ కాదు, ఎంతకి చేశాడని ఇంపార్టెంట్ కాదు. XYZ is influenced with the losses due to the cases up to 1 crore. ఓకే, 1 crore వరకు వాడు ఇండెంటిఫై చేస్తాడు. ద ఫేర్ వాల్యూ ఆఫ్, ఇది ఇంపార్టెంట్, ద ఫేర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ ఎంత ఉంది? 70 lakhs ఉంది. ఇది రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఇది కంటింజెంట్ లయబిలిటీ అని చెప్పేసి రికార్డ్ చేస్తాం ఫేర్ వాల్యూకి. మరి ఇప్పుడు ఇండెమ్నిఫికేషన్ ఎసెట్ ఎంత గ్యారంటీ ఎంత రికార్డ్ చేయాలి?
1 crore చేయకూడదు. నేను చెప్పాను మాక్సిమం అప్ టు లైబిలిటీ అంటే 70 lakhs వరకు రికార్డ్ చేస్తాం. లైబిలిటీ ఏమో 70 lakhs కంటిన్యూల్ లైబిలిటీ, ఇండివిడిఫికేషన్ అసెట్ కూడా 70 lakhs రికార్డ్ చేయాలి. ఓకే, తర్వాత ఏమంటున్నాడు నెక్స్ట్ ఇది, వాట్ ఇఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద లైబిలిటీస్ 1.2 crores ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ 70 lakhs. ఇప్పుడు ఏమవుతుందంటే లైబిలిటీ 1.2 అవుతుందంట. సో ఇండివిడిఫికేషన్ అసెట్ 1 crore ఉంది కాబట్టి మాక్సిమం 1 crore రికార్డ్ చేస్తాం. మాక్సిమం ఇది ఏంటంటే మాక్సిమం 1 crore ఆర్ లైబిలిటీ విచ్ ఎవర్ ఇస్ లోయల్ రికార్డ్ చేస్తాం. సో కండిషన్ లైబిలిటీ 1.2, 1 crore మాక్సిమం అసెట్ లైబిలిటీ ఇచ్చారు, ఇండివిడిఫికేషన్ అసెట్ ఇచ్చారు కాబట్టి విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 1 crore, అంటే అసెట్ ఏమో ఇండివిడిఫికేషన్ అసెట్ ఏమో 1 crore, లైబిలిటీ ఏమో 1.2 crores రికార్డ్ చేస్తాం. ఓకే అంతే, అర్థమైంది కదా. ఇదిగో 70 lakhs indemnification liability 70 lakhs and correspondingly indemnification asset in this 50 lakhs. Sorry, 70 lakhs same. Okay. సెకండ్ కేస్ లో మాత్రం 1 crore మాత్రమే అసెట్ రికార్డ్ చేసి, సో 1.2 crores ఏమో లైబిలిటీ రికార్డ్ చేస్తాం. ఇండెమ్నిఫికేషన్ అసెట్ విల్ బి లిమిటెడ్ టు 1 crore, అది మాత్రం 1.2 కి రికార్డ్ చేయాలి దాని ఫేర్ వాల్యూ. ఓకే, కంపెనీ ఏ acquired 90% equity interest in the company B on 1st April 2001 for a consideration of 85 crores is in a distress sale. Okay. A limited acquired 90% అంటే సార్ డిస్ట్రెస్ అంటే ఏంటంటే అదే కొన్ని కంపెనీస్ ఇప్పుడు లిక్విడేట్ అయిపోతాయి కదా, అంటే స్ట్రెస్ అంటాం దీన్ని, యాక్చువల్లీ స్ట్రెస్ అసెట్స్ అంటాం. అంటే ఏంటంటే అవి లాస్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో లాస్ అయిపోయిన అసెట్ ని మనం స్ట్రెస్ అసెట్ అంటాం కదా. సో అంటే అది ఇంకా స్ట్రెస్ అసెట్ ని సేల్ చేస్తే డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి సింపుల్ గా కొన్ని అసెట్స్ ఏంటంటే స్ట్రెస్ అసెట్స్ అయిపోతాయి, అంటే దానివల్ల మనకి కంపెనీకి బర్డెన్ అయిపోతున్నాయి అవి, దానివల్ల దానికి అడిషనల్ గా క్యాష్ పెట్టాల్సి వస్తుంది. మనం ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ని అక్కడ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది, అంటే మన లాసెస్ పోగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకుంటానే ఉంటుంది. వాటిని స్ట్రెస్ అసెట్స్ అంటాము, వాటిని సేల్ చేస్తే దాన్ని డిస్ట్రెస్ సేల్ అంటాం అంతే. ఓకే. ఓకే ఓకే Company B did not have any instrument recognized in the equity. The company appointed registered valuer with those assistance. The company values fair value of NCA and the fair value of identified. Okay, fair value ఇచ్చేసాడు. 15 crores ఏమో NCA fair value అంట, 100 crores ఏమో net assets, identified net assets fair value ఇచ్చాడు respectively. Okay. Find the value of the NCA as to shown in the simple. మెజర్ ఎన్సిఐ ఫేర్ వాల్యూ అంటే ఆడ ఇచ్చాడు కాబట్టి 15 crores తీసుకుంటాము. ప్రొపోర్షన్ నెట్ అసెట్ మెథడ్స్ అంటే ఏంటి, సింపుల్ గా ఇక 90% ఎక్కువ చేస్తున్నాం, 10% ఎన్సిఐ కాబట్టి. సో ఫేర్ నెట్ అసెట్స్ ఎంత ఉంది, ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ 100 crores ఉంది కదా, 100 crores ఇంటూ 10% అంటే 10 crores. ఓకేనా, 15 crores ఏమో ఫేర్ వాల్యూ మెథడ్ లో, 10 crores ఏమో ప్రొపోర్షనల్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్ లో, పిఎస్ఎన్ఏ మెథడ్ లో. ఓకే. On 1st January 2021, A Limited acquires 80% of the equity shares interest of B Limited in exchange for cash for 15 crores. Okay, cash 15 crores ఇచ్చాడు. The former owner of the B Limited were required to dispose of their investments in B Limited by the specified date, and accordingly they did not have a sufficient time to find a potential buyer. A qualified valuation professional hired by the management of A Limited measured the identifiable net assets acquired in accordance with the requirements of Ind AS 103 at 20 crores and fair value 20% of the non-controlling interest 2.2. However, A Limited recognized the above bargaining will also validate the gain of bargain. The non-controlling interest సరే సింపుల్ గా ఏం చేయమన్నాడు, ఆల్రెడీ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్ గా ఇక్కడ మనకి 15 crores పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చాడు మనకు ఆల్రెడీ. ఓకేనా, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ మెథడ్స్ ఎంత అన్నాడు, 20 crores ఇచ్చాడు. ఫేర్ వాల్యూ ఆఫ్ ద 20% వాడు ఇచ్చేసాడు 4.2. ఇక్కడ నీకు ఎన్సీఏలో చెప్పాను, మిస్ అయ్యానా, ఫేర్ వాల్యూలో ఫస్ట్ ఫేర్ వాల్యూలో మిస్ అయినట్టుంది, ఏం లేదు. ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఏ వాల్యూషన్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఫేర్ వాల్యూ ఉంటే ఫేర్ వాల్యూ తీసుకోవాలి, ఫేర్ వాల్యూ లేకపోతేనే ప్రొపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్ ఫాలో అవ్వాలి అంతే. అది చెప్పడం మిస్ అయినట్టు, ప్రయారిటీ చెప్పడం, ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ప్రయారిటీ అంటే ఏంటో, ప్రయారిటీ ఉంటే రెండో ప్రయారిటీకి వెళ్ళకూడదు. కానీ క్వశ్చన్ లో ఎక్కడైనా క్లియర్ గా పిఎస్ఎన్ఏ మెథడ్ అంటే మాత్రం ఇక ఖచ్చితంగా అది ఫేర్ వాల్యూ ఉన్నా సరే పిఎస్ఎన్ఏ మెథడ్ చేయాల్సిందే. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ నథింగ్ బట్ ఫస్ట్ ప్రయారిటీలో మనం ఫేర్ వాల్యూ మెథడ్ చేయాలి, అది లేకపోతే పిఎస్ఎన్ఏ మెథడ్కి వెళ్ళాలి. ఓకే, ఇది లేకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే ఇది లేకపోతే మనం గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ దగ్గర ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఇది కంపల్సరీ ఉంటుంది. కానీ ఇది తీసుకోవద్దు అన్నాడు ఫస్ట్ ప్రయారిటీ కింద, ఫేర్ వాల్యూ ఇస్తే ఫేర్ వాల్యూ చేసి లేకపోతే ఇది తీసుకోవాలి. ఓకే, పాయింట్ ఇందాక మిస్ అయినట్టుంది. ఓకే,
సో ఇప్పుడు మనం సింపుల్ గా ఆల్సో కల్సిఫై ద గివెన్ నాన్ కంట్రోలింగ్ ఆల్సో అన్నాడంటే ఏంటి అంటే ఈ ఫిగర్స్ చేసి మళ్ళీ తర్వాత పిఎస్ఎన్ఏ మెథడ్ కూడా చేయమంటున్నాడు. ఇక్కడ ఓడింగ్ ఇంపార్టెంట్, మనకి ఓడింగ్స్ ఇంపార్టెంట్. ఈ ఓడింగ్స్ అర్థం కాకపోతే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ పాయింట్ వదిలేస్తాం. అంటే డైరెక్ట్ గా ఏం చేస్తాం అంటే ఇది చేయకుండా డైరెక్ట్ ఇది ఒకటే చేస్తాం. ఆల్సో అన్న వర్డ్ ఒక చిన్న లాజిక్ ఇది. ఆల్సో అన్న ఒక చిన్న పాయింట్ మర్చిపోతే ఈ పాయింట్ చేయం మనం. ఓకే. ఆల్సో కలిగితే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ద ఎక్వైర్ చూస్ టు మెజర్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బీ లిమిటెడ్ ప్రొపోర్షనల్ మెథడ్స్ లో కూడా చేయమంటాడు. సరే ఇప్పుడు చూడు, ఫస్ట్ ఫేర్ వాల్యూ ఉంది కాబట్టి మనకి పర్చేస్ కన్సిడరేషన్ 15 crores ప్లస్ ఎన్సిఏ 4.2 మైనస్ 20 అంటే 0.8 crores అంటే 80 lakhs అరౌండ్ 80 lakhs అరౌండ్ మనకి బార్గెనింగ్ గెయిన్ వచ్చింది ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఇప్పుడు రివర్స్ కేసులో ఇప్పుడు ఈ కేసులో ఏం చేయమంటున్నాడు, ప్రొపోర్షనల్ షేర్ ఆఫ్ నెట్ అసెట్ మెథడ్ అంటే 20 crores నెట్ అసెట్ కాబట్టి ఇంటూ 20%, 80% ఎక్కువ చేస్తారు కాబట్టి 20%. 2 2 అంతా 40 అంటే 4 crores అంత వస్తుంది. 4 crores 20 crores ఇంటూ 0.2 అంటే 20% అంటే 4 crores. 15 ప్లస్ 4 crores అంటే 19 crores. 19 crores లోంచి 20 crores తీసేస్తే అయినా సరే మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది 1 crore అంతే. గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఇస్ ఈక్వల్ టు 1 crore. ఎలా వచ్చింది, 15 ప్లస్ 4 మైనస్ 20 మైనస్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది అంతే. కంపెనీ ఏ acquires 70% of the company yes on 1st January 2001 for consideration transfer of 5 million. 5 million చేశారండి, 70% అంట. ఇవన్నీ చెప్తున్నాం కదా మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోండి. అంటే ఎన్సిఏ 30% అని రాసేసుకోండి అక్కడ. ఓకే, ఫర్ కన్సిడరేషన్ ఇక్కడ పర్చేస్ పీసీఎన్ ఇక్కడ అండర్లైన్ చేసుకొని పీసీ అని పెట్టుకోండి. ఓకే, తర్వాత కంపెనీ ఏంటంటే రికగ్నైజ్ ద ఎన్సిఏ అట్ ప్రపోర్షనల్ షేర్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్. ఈ ఫేర్ వాల్యూ అన్నాడు కానీ కన్ఫ్యూజ్ అయిపోద్ది మళ్ళీ. ప్రపోర్షనల్ షేర్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్ అంటే అల్టిమేట్ గా పిఎస్ఎన్ఏ మెథడ్. ఓకే, విత్ అసిస్టెన్స్ ఆఫ్ ద సూటబుల్లీ క్వాలిఫైడ్ వాల్యుయేషన్ ప్రొఫెషనల్ మెథడ్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ 10 million ఇచ్చాడు. ఏ పర్ఫార్మ్స్ review and determine that the business combination did not include any transaction that could be accounted for separately from okay. State whether the procedures followed by the A Limited and the result methods of the appropriate or not or not. ఓకే, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్ గా 10 million నెట్ అసెట్స్ ఇచ్చాడు కాబట్టి సో పిఎస్ఎన్ఏ మెథడ్ లో 30% అంటే 3 వస్తుంది. సో 30, సో ఇప్పుడు ఏం చేయాలి, 5 million కి 3 million యాడ్ చేసి అంటే 5 ప్లస్ 3 అంతా 8, 5 ప్లస్ 3 అంటే 8 million కదా. 8 million నుంచి 10 million తీసేయాలి. అంటే అల్టిమేట్ గా మనకి మైనస్ వస్తుంది, క్యాపిటల్ రిజర్వ్ వస్తున్నట్టు. గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ వస్తుంది మనకి 20 lakhs. 2 million అంటే 20 lakhs. ఓకే, సరే అయిపోయింది. అది అర్థమవుతున్నాయి కదా, సమ్ సింపుల్ గానే ఉన్నాయి కదా. సార్ చిన్నగానే ఉన్నాయండి. ఇవన్నీ చిన్నగానే ఉంటాయి. లాస్ట్ లో ఒక 4 sums అయినా 3 to 4 sums ఉంటాయి అంతే. అవి పెద్ద ఉంటాయి, అవి మనం ఖచ్చితంగా ఎక్సెల్ లో చేద్దాం. ఇఫ్ వీటికి అవసరం లేదు, టైం వేస్ట్ అంతే. ఓకే, A Limited acquired 100% of the N Limited by paying a cash consideration of 100 lakhs and 1 crore. The value of the consideration identifiable net assets as per the one not. Okay, value of the subsidiary net assets ఏమో 80 lakhs ఇచ్చాడు మనకి. ఇక్కడ ఎన్సీఏ ఉండదు. తర్వాత వాల్యూ ఆఫ్ ద గుడ్ విల్ అంటే సేమ్ సింపుల్ గా, ఎందుకంటే 100% ఎక్వైర్ చేసాం కాబట్టి ఎన్సీఏ ఉండదు కాబట్టి 100 minus 80 20 lakhs is the గుడ్ విల్ అంతే, సింపుల్. X Limited in a business combination purchased the net assets of the Y Limited for 4 lakhs on 31st March 2001. The assets and liabilities position of the Y Limited just before the acquisition is as follows. Okay. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు యాడ్ చేసేయకూడదు మనం. ఇది డైరెక్ట్ గా యాడ్ చేస్తాము. అసెట్స్ మైనస్ లైబిలిటీ చేయాలి ఫేర్ వాల్యూ ఎప్పుడైనా సరే. కానీ ఈ వాల్యూస్ కూడా తీసుకోకూడదు. ఫేర్ వాల్యూస్ ఇస్తాడు కింద, అంటే కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని ఫేర్ వాల్యూస్ మారుతాయి. ఓకే, చూద్దాం. The fair value of the PPE intangible asset 1 and intangible asset 2 is valued there. Okay, ఇది 1 crore 1 lakh కాస్త 1,50,000 అయిందంటే 20,000 కాస్త 30,000 అయిందంటే 50,000 కాస్త 70,000 అయిందంట. సో ఈ 1,30,000 చేంజ్ అవుతుంది. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కి ఫేర్ వాల్యూ ఏమి ఉండదు, ఉన్న వాల్యూ ఫేర్ వాల్యూ అవుతుంది. ట్రేడ్ పేబుల్స్ కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి అది కూడా 50,000 ఇది ఫేర్ వాల్యూ అనుకోవాలి ఇంకా సింపుల్ గా. ఓకే, సింపుల్ గా 1,50,000 ప్లస్ 30,000 ప్లస్ 70,000 ప్లస్ 1,30,000 మైనస్ 50,000 ఎంత వచ్చింది? 3 lakh
సారీ అంతే 3,30,000 వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. సో అంతే కదా, 3,00,000, 2,50,000, 4,00,000. 4 lakh. ఎంత వచ్చింది ఒక్క నిమిషం చదువు. సరే అంతేలే, 1,50,000 ప్లస్ ఎంత వచ్చింది చెప్పు నాకు, నేను క్యాలిక్యులేట్ చేయలేదు, మాన్యువల్గా వచ్చాను. సరే నేను క్యాలిక్యులేట్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఫేర్ వాల్యూ నెట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం సింపుల్ గా. నాకు అక్కడ ఉన్న వాల్యూస్ చెప్పు ఒకసారి. 1,50,000. నా స్క్రీన్ కనిపిస్తుందా నీకు? ఎక్సెల్ ఎక్సెల్ మాత్రం కనిపిస్తుంది సార్. ఎక్సెల్ కనిపిస్తుంది కదా, ఓకే. కనిపిస్తుంది. ఓకే 1,50,000, 30, 70,000, తర్వాత ప్లస్ 1,30,000 మైనస్ 50,000, అంతే కదా, 3,30,000 కదా. ఓకే, అంతే. సో మనం కొన్నది 4 lakhs, 3,30,000, 4 lakhs లో వచ్చి 4 lakhs ఇదే పర్చేస్ కన్సిడరేషన్. ఎన్సీఏ లేదు ఇక్కడ, వాడు ఏం చెప్పలేదంటే లేనట్టే, 100% ఎక్వైర్ చేసినట్టే. సో అల్టిమేట్ గా 70,000 ఇస్ గుడ్ విల్, అంతే. ఓకేనా? ప్లస్ చేయకూడదు, నువ్వు ప్లస్ ఓకే చేసి సార్. ఉంటావు, 50,000 ప్లస్ చేసి ఉంటావు, మైనస్ చేయాలి, అది లైబిలిటీస్ కదా. మనం ఎక్కడో ఇది సమ్ ఆల్రెడీ వచ్చింది మన CGU అదే లోను అదే. డిస్పోజబుల్ గ్రూప్ లోనే వచ్చింది ఆల్రెడీ. లైబిలిటీస్ అంటే మైనస్ చేయాలి, అది ఇచ్చిన ఇవ్వకపోయినా. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ స్టార్ పెట్టుకోండి, అంతే. మైనస్ ఇక్కడ రాసేసుకోవాలి, నువ్వు ఎప్పుడు బ్రాకెట్ పెట్టేయాలి. క్వశ్చన్ చదువుతున్నప్పుడే నీకు బ్రాకెట్ పెట్టేస్తే మైనస్ చేయాలని అర్థమైపోతుంది. నెక్స్ట్ అయిపోయింది. On 31st March 2021, Earth Limited paid a 50 lakhs for 100% interest on Sun Limited at a date Sun Limited net assets have the fair value of 30 lakhs. Okay. సింపుల్ గా 100% అన్నాడు. సో ఈ 30 lakhs ఫేర్ వాల్యూ ఇచ్చాడు. ఇన్ అడిషన్ Sun Limited ఆల్సో హెల్డ్ ద ఫాలోయింగ్ రైట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్రేడ్ మార్క్ నేమ్డ్ వాల్యూ 1 lakh యూస్ ద డాక్యుమెంటెడ్ యూస్ఫుల్ సోల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే ఓకే, ఇవి రికార్డ్ చేయలేదు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇస్తున్నాడు అంటే ఏంటంటే ఇవి రికార్డ్ చేయట్లేదు. అంటే ఈ నెట్ అసెట్స్ 30 lakhs ఉంది కదా, ఇన్ ఎడిషన్ అంటున్నాడు. అంటే ఈ 30 lakhs కాకుండా ఇన్ ఎడిషన్ ఇవి ఉన్నాయి అంటున్నాడు. నేను చెప్పాను కదా నీకు అక్కడ నెట్ అసెట్స్ లో థర్డ్ స్టెప్ లో చెప్పాను కదా, ఏదైనా ఇండియా 38 ప్రకారం క్రైటీరియా మెట్ అయ్యి మనం అవి రికార్డ్ చేయకపోతే అవి ఇప్పుడు నెట్ అసెట్స్ లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దానికోసం ఇచ్చాడు ఈ పాయింట్. ఓకే, 30 lakhs కి ఇవి యాడ్ చేయాలి. 1,80,000 ట్రేడ్ మార్క్ యాడ్ చేయాలి. తర్వాత సోల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా యాడ్ చేయాలి. ఇది ఎంత యాడ్ చేయాలి? 1,50,000 per annum. ఇదైతే 1,80,000 వాల్యూ ఇచ్చేసాడు, ఇది ప్రాబ్లం లేదు. కానీ కింద ఇవ్వలేదు. సో మనం ఫేర్ వాల్యూ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ ఇచ్చాడులే, యాన్యుటీ ఫ్యాక్టర్ ఇచ్చాడు. సో 1,50,000 into 4.36 చేసి ఆ అమౌంట్ యాడ్ చేయాలి. సో 6,54,000 యాడ్ చేయాలి. సో 30 lakhs plus 1,80,000 plus 6,54,000 యాడ్ చేస్తే టోటల్ నెట్ అసెట్స్ వస్తుంది. దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ తో మైనస్ చేస్తే గుడ్ విల్ వచ్చేసింది 11,66,000. అర్థమైందా? ఇవి జస్ట్ యాడ్ చేయడం కోసం, అర్థమైంది సార్. ఇన్ అడిషన్ టు ద 30 ఓకే. lakhs. ఇవి యాడ్ చేయలేదు ఇప్పుడు వరకు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు అంతే. ఓకే, ఎందుకు యాడ్ చేయలేదు? అప్పుడు అవి ఇంటర్నల్ గా జనరేట్ చేసిన అసెట్స్ కాబట్టి వాటి కాస్ట్ చేయలేము, కాబట్టి అసెటైన్ చేయలేము కాబట్టి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫేర్ వాల్యూ కాబట్టి కాస్ట్ తో సంబంధం లేదు కాబట్టి యాడ్ చేస్తున్నాం అంతే. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఎక్స్ లిమిటెడ్ ఇస్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ పబ్లిషింగ్ జర్నల్స్. They acquired 100% stake in the Y Limited, a company in the same industry. X Limited paid purchase consideration of 10 crores and 100% acquire చేశారంటే 10 crores అంట. And fair value of net assets 8 crore 50 lakhs. Purchase consideration include the payment for the following as well. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ 10 crores లో ఇవి ఇంక్లూడ్ అయినాయి అంట. ఇప్పుడు ఇది మైనస్ చేసేమని కాదు, నువ్వు చెప్పాలి ఇది. ఓకే, చూసి చెప్పాలి. ఇంక్లూడ్ చేయాలా, అది ఇంక్లూడింగ్ ఆల్రెడీ ఉంటే ఓకే, అది ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఏం చేయకూడదు. ఇంక్లూడ్ చేయకూడదు అంటే మైనస్ చేయాలి. ఓకే, 30 crores ఫర్ అబ్టైనింగ్ ద స్కిల్ స్టాఫ్ ఆఫ్ Y Limited. ఓకేనా? ఇది స్కిల్ స్టాఫ్ ఆఫ్ Y Limited పే చేసాం మనం. అంటే ఏం చేయాలి చెప్పు? ఇట్లే ఉండాలి సార్. సో 50 lakhs by way of payment towards a non-competitive as to restricted right to compete the same line with the business for the next. ఓకే, ఇది నాన్ కాంపీట్ ఫీజు. ఇది కూడా ఓకే, ఇది కూడా ఇది పర్చేస్ కన్సిడరేషన్ లోనే ఉంటుంది ఖచ్చితంగా. ఇది నాన్ కాంపీట్ ఫీజ్ అంటే ఎసెట్ ఎక్వైర్ చేస్తాడు. సారీ
ఇది నాన్ కాంపిట్ ఫీజ్ అంటే అసెట్. ఇది నాన్ కాంపిట్ ఫీజ్ అంటే ఏంటంటే మనం బిజినెస్ చేయొద్దు, నువ్వు ఇంకా ఇంకో 5 years ఈ బిజినెస్ లో చేయకు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ ఏ ఏ కేఎఫ్సి లాంటిదో మనం కొన్నప్పుడు ఏం చేస్తాం అంటే కేఎఫ్సి పెద్ద పెద్ద కంపెనీస్ కేఎఫ్సీస్ కొన్నప్పుడు, లాంటి బిజినెసెస్ కొన్నప్పుడు మళ్ళీ ఆడు తీసుకెళ్లి సిఎఫ్సి అనో వేరే పేరు పెట్టి స్టార్ట్ చేశాడు అనుకో, ఖచ్చితంగా అందరూ వాడి దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే ఇది ఒరిజినల్ వాడిది, మనం కొన్నాం అంతే. సో వాడి దగ్గర క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అది పే చేయ దానికోసం అంటే ఈ నాన్ కాంపిట్ ఫీజ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వాడి బిజినెస్ చేయొద్దని చెప్పేసి మనం డబ్బులు పే చేస్తాం 50 lakhs. ఇది ఎసెట్. ఎసెట్ కి ఏమంటున్నాడు, పర్చేస్ కన్సిడరేషన్ సంబంధం లేదు, ఇది సపరేట్ ఎసెట్ కింద ట్రీట్ చేయాలి మనం. ఈ 30 lakhs మాత్రం ఇంక్లూడ్ చేయాలి, దీంట్లో డౌట్ ఏం లేదు. ఇది ఇంటాంజిబుల్ అసెట్ కాదు ఇది, ఎందుకంటే స్కిల్ లేబర్ అప్టైన్ చేస్తే మనకి దాంట్లో ఉంటది. దాంట్లో ఇవేమి ఇంక్లూడ్ చేయదు, ఇది ఇంటాంజిబుల్ అసెట్ కింద క్వాలిఫై అవ్వదు. సో ఇది ప్రాబ్లం లేదు, కానీ 50 lakhs మాత్రం ఇంటాంజిబుల్ అసెట్ కింద అవుతుంది. సో అల్టిమేట్ గా మనకి ఇప్పుడు చూద్దాం. సో ఓకే, వాట్ however in the above one and two not forming part of the net assets acquiring, okay ఇప్పుడు ఇట్లా okay, సరే. ఇదైతే ఇది క్రైటీరియా మెట్ అవ్వట్లేదు, కానీ ఇది మెట్ అవుతుంది కాబట్టి 50 lakhs అనేది నాన్ కాంపిట్ ఫీజ్ అనేది ఇది ఇంటాంజిబుల్ అసెట్ లో పార్ట్ ఇది. సో దీనికి యాడ్ చేయాలి. సో 8 crores 50 lakhs కి 50 lakhs యాడ్ చేయాలి. ఓకే, సో అల్టిమేట్ గా ఎంత అయింది ఇప్పుడు? 9 crores అయింది. ఇదేమో 10 crores కాబట్టి అల్టిమేట్ గా 1 crore ఇస్తే మనకి గుడ్ విల్ అంతే. ఈ 30 lakhs అనేది క్రైటీరియా మీట్ అవ్వట్లేదు. ఇండియాస్ 38 ప్రకారం మనకు గుర్తుందా, ఇండియాస్ క్రైటీరియా లో స్టాఫ్ ట్రైనింగ్ కాస్ట్ కానీ స్టాఫ్ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్, ఇంకోటి ఏదో 2-3 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అవి మామూలుగా మనం ఇంక్లూడ్ చేయం. అల్టిమేట్ గా ఎప్పుడు ఇంక్లూడ్ చేస్తాము, వాటి మీద కంట్రోల్ ఉంటే, ఎంప్లాయీస్ మీద మనకి ఏమైనా కంట్రోల్ ఉంటే అది కూడా అప్పుడు మాత్రం ఇంక్లూడ్ చేస్తాం, లేకపోతే ఇంక్లూడ్ చేయము అది. ఓకే అంతే. సో చూడు ఇక్కడ 30 lakhs does not meet the definition of intangibles is fine. It does not establish any right over the resource should the expense of the entity has insufficient control over the expected future. బాగా ఉంటే కంట్రోల్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ కంట్రోల్ ఏం లేదు వాటి మీద మనకి, అందుకే యాడ్ చేయలేదు. సో 30 lakhs యాడ్ చేయలేదు, కానీ 50 lakhs మాత్రం నాన్ కాంపిటేటివ్ అని ఇంటాంజిబుల్ కింద క్లాసిఫై అవుతుంది కాబట్టి ఇండియా 38 ప్రకారం. సో దాన్ని యాడ్ చేస్తాం నెట్ అసెట్స్ కి. అంటే 8 crores 50 lakhs కి ప్లస్ 50 lakhs చేయాలి. సో 9 crores అవుతుంది. సో అప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ 10 - 9 చేస్తే 1 crore గుడ్ విల్ కింద రికార్డ్ చేస్తాం. ఓకేనా? Yes, sir. As a part of its business expansion strategy, KK Limited is in the process of setting up a pharma intermediates business with is very initial stage. For the purpose of KK Limited has acquired on 1st April 2001 100% shares of the API that manufactured pharma intermediates. The purchase consists of same by way of share exchange value of 35 crores. The fair value of net asset was 15 crores. Okay, ఇదేమో 35 crores ఏమో ఫేర్ వాల్యూ, ఇదేమో 15 crores. ఇక్కడ ఎన్సీఏ ఉండదు, 100% ఎక్వైర్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ ఎన్సీఏ ఉండదు. 35 crores పర్చేస్ కన్సిడరేషన్, ఫేర్ వాల్యూ ఆఫ్ ఏబిఆర్ లిమిటెడ్ నెట్ అసెట్స్ 15 crores. బట్ ఇవి ఇంక్లూడ్ అవ్వలేదంట. సో ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలా వద్దో చూడాలి ఇక్కడ. ఓకే, పేటెంట్ ఓన్ బై ఏబిఆర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ సక్సెస్ఫుల్ ఇంటర్మీడియట్ డ్రగ్ as remaining life of 8 years. The consultant estimate the value of the patent is 10 crores. However, the outcome of the clinical trials was same as weighted. The trials were successful. The value of the drug could be fetched in the estimate. ఇది వదిలేసాయి, ఇది సక్సెస్ అవుతే అది వదిలేసాయి. మనకు ఇప్పుడున్న ఫేర్ వాల్యూ అంత 10 crores. ఇది తీసుకోవాలి, ఇది యాడ్ చేయాలంటే ఈ 15 crores కి 10 crores యాడ్ చేయాలి. తర్వాత ABR Limited has developed a patent of new drug which is approved for the clinical use. The cost of developing the drug is 12 crores based on the assessment of the sales of the value. సరే, మనకి ఇది డ్రగ్ కాస్ట్ అవసరం లేదు, ఫేర్ వాల్యూ కావాలి కాబట్టి ఇది కూడా 20 crores యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ABC Limited manufacturing facility have received the favorable inspection by the government department. As a result of this, the company has granted an exclusive 5-year license to manufacture and distribute a new vaccine. Although the license is on the no direct cost to the company, the directors believe that the company, okay, ఇది మనకి కాస్ట్ ఉందా లేదా అన్నది మనకి సంబంధం లేదు. ఇక్కడ కాస్ట్ తో సంబంధం లేదు, ఫేర్ వాల్యూతో మనకు సంబంధం. ఫేర్ వాల్యూ ఎంత అంటున్నాడు? 10 crores అంటున్నాడు. ఓకే, సో అన్ని యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి, కానీ వాల్యూస్ ఏం యాడ్ చేయాలి? ఇదేమో 10 crores యాడ్ చేయాలి, ఇదేమో 20 crores యాడ్ చేయాలి, 20 crores. ఇదేమో 10 crores యాడ్ చేయాలి, అంతే. సో చూసావా? అంతే. కెనాట్ బి ఎస్టిమేటెడ్ at 50 crores at extra 5 crores should not be disclosed. అంటే అల్టిమేట్ గా 10 crores కి ఎస్టిమేట్ చేయాలని చెప్తున్నాడు. ఇక్కడేమో 20 crores కి ఎస్టిమేట్ చేయాలని చెప్తున్నాడు.
ఇక్కడేమో 10 crores ఎస్టిమేట్ చేయాలని చెప్తున్నాడు. క్వశ్చన్ డస్ నాట్ మెన్షన్ అబౌట్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఇన్ పాస్ట్ హెన్స్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఓకే. అడు క్వశ్చన్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ అంటున్నాడు. సరే ఫేర్ వాల్యూ ఇవ్వలేదు అంటున్నాడు. సరే మనం ఎజంప్షన్ ఏం తీసుకుంటే ఇదే ఫేర్ వాల్యూ అని తీసుకోవాలి. ఇంక ఇక్కడ క్లియర్ గా ఎజంప్షన్ ఇవ్వలేదు అంటే ఏం లేదమ్మా, ఇది క్యాష్ ఫ్లోస్. దీన్ని మళ్ళీ ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి దాన్ని ఫేర్ వాల్యూ నుంచి పెట్టాలి కదా. అది క్లారిటీగా ఇక్కడ డిస్కౌంట్ చేయడానికి మనకి అమౌంట్స్ ఇవ్వలేదు, ఇంకా మనం ఇదే ఫేర్ వాల్యూ అని చెప్పి తీసుకుంటాం అంతే. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ బేస్ లేదు కాబట్టి సో మనం దాన్ని ఎజంప్షన్ తీసుకుని సో 10 crores ఇస్ ద ఫేర్ వాల్యూ అని ఎజంప్షన్ తీసుకుని సో 10 crores రికార్డ్ చేయాలని చెప్పి రాస్తాం. 15 + 30 సో ఏంటి బస్ తీసుకున్నాడు. On acquisition, the fair value of the license is 10 crores. However, since the question does not mention about the fair value of the identifiable liability with respect to the grant of the license for the acquirer, it is in the no conditions in respect to the compliance of the grant have been passed to the acquirer. Hence, the fair value of the liability with respect to the grant for the acquirer would be nil. Only the grant license will be recognized at 10 crores in the books of the acquirer. Okay. ఇక్కడ రాసా, ఇక్కడ తీసేసుకున్నాడు. 10 + 20 ఇక్కడ తీసుకుని లైసెన్స్ కి సపరేట్ గా 10 ఇక్కడ తీసుకున్నాడు అంతే. గ్రాంట్ ఎక్కడ ఉంది? గ్రాంట్ మిస్ అయ్యాను మనం. గ్రాంట్ పాయింట్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ఎప్పుడు కంపెనీ గ్రాంట్ ఓకే. గ్రాంట్ ఎక్స్క్లూజివ్ 5-year license to the distributed to a new access. Although the license was no direct cost to the company, directors believe that the obtaining the license is ఇది లైసెన్స్ 10 crores ఓకే. అది లైసెన్స్ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాడు మనకు ఇంటాంజిబుల్ కింద అని చెప్పేసి ఇక్కడ లైసెన్స్ 10 crores బాగానే తీసుకున్నాడు. 10 + 20 పేటెంట్ తీసుకున్నాడు బాగానే ఉంది. గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ పాయింట్ కన్ఫ్యూజన్. However, since the question does not mention about the fair value of the identifiable liability with the okay. వీడు సింపుల్ గా ఏమంటున్నాడంటే అన్డిఫర్డ్ గ్రాంట్ ఇన్కమ్ అని చెప్పేసి మనం రికార్డ్ చేసాము లేదా క్లారిటీ ఇవ్వలేదు. సో అది రికార్డ్ చేసుంటే తీసుకున్నాలో అదేం రికార్డ్ దానికి ఫేర్ వాల్యూ ఉండదు. నార్మల్ గా గ్రాంట్ కి ఫేర్ వాల్యూ ఉండదు. సో బుక్స్ లో కూడా ఎక్కడ క్లియర్ గా అదే డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం కదా గ్రాంట్ నిన్న 20 చూసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటి? గ్రాంట్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు గ్రాంట్ డిఫర్డ్ గ్రాంట్ అని చెప్పేసి అంటే క్లియర్ గా మెన్షన్ చేయలేదు, అంటే బుక్స్ లో లేదు కాబట్టి సో డిఫర్డ్ గ్రాంట్ అనే కాన్సెప్ట్ 0 తీసుకున్నాడు అంతే. అక్కడ ఏం మెన్షన్ చేయలేదు అని చెప్పేసి ఓకే కరెక్ట్. ఒకవేళ ఉంటే మాత్రం అది కూడా తీసుకునేవాళ్ళం అంతే. ఎంటిటీ ఏ acquires entity B, entity A acquires entity B, entity A agrees to the former shareholders of entity B to pay 900 with an additional payment of 500 if the subsequent is okay. ఇది contingent reach to targets within the 3 years. The former shareholders also become the employees. Okay. సరే, ఇప్పుడు ఇది గుర్తుందా? ఇది ఏ పాయింట్? ఇది మనకి మనం చదివిన దాంట్లో ఒక పర్చేస్ కన్సిడరేషన్ లో ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ కి ఏమైనా అమౌంట్ పే చేస్తే అది ఎందుకు పే చేసాం? వాళ్ళని హోల్డ్ చేయడానికి పే చేసామా, లేకపోతే వాళ్ళు షేర్ హోల్డర్స్ కాబట్టి ఆ షేర్ హోల్డర్ కెపాసిటీలో పే చేస్తారేమో దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని బెనిఫిట్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పేసి ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ బుక్ చేసి ఓవర్ ద టర్మ్ దానికి మనం దాన్ని ఎక్స్పెండిచర్ కింద రైట్ ఆఫ్ చేయాలి. ఉంది కదా? ఓకే, దాని గురించి ఓకే. ఏ అగ్రీస్ విత్ ద ఫార్మర్ షేర్ హోల్డర్స్ టు పే 900 పే చేయడానికి రెడీగా ఉన్నారంటే విత్ ఎన్ అడిషనల్ పేమెంట్ ఆఫ్ 500 ఇఫ్ ద ఈ 900 ఓకే. తర్వాత 500 ఇఫ్ ద సబ్సిక్వెంట్ ఎర్నింగ్స్ ఆఫ్ ద ఎంటిటీ బి రీచ్ ద స్పెసిఫైడ్ టార్గెట్ ఇన్ ద 3 years. ద ఫార్మర్ షేర్ హోల్డర్స్ also become the employees on the acquisition date. The fair value of the net assets of the B Limited is 850 and the fair value of the additional payment is estimated at 200. Okay, at the acquisition date, the outflows of the additional payment is not probable. Okay. ఇది మనకు అవసరం లేదమ్మా, ప్రాబుల్లా నాట్ ప్రాబుల్లా కాదు, ఫేర్ వాల్యూ కావాలి మనకి. ఫేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ 200 ఇచ్చాడు కదా, అది ఇంపార్టెంట్. మనం పే చేస్తామా లేదా అన్న క్వశ్చన్ కాదు అక్కడ, ఫేర్ వాల్యూ ఇంపార్టెంట్. అది కంటింజెంట్ లైబిలిటీ, అందుకే కంటింజెంట్ లైబిలిటీ అన్నాం. కానీ మనం కంటింజెంట్ లైబిలిటీ ఖచ్చితంగా రికార్డ్ చేయం, ఎందుకంటే ప్రాబుల్ ఉండదు కాబట్టి. కాకపోతే మనం ఫేర్ వాల్యూ తీసుకోవాలి, మన రూల్ అంతే, అది దాన్ని ఫాలో అయిపోవాలి. సో
over the next 3 years, the cumulative earnings of the entity B before considering the effect of the additional payments amounting to 1050. Okay. At the end of the year 3, the entity A pays 500 as a condition were met. Okay. ఓకే, సింపుల్. ఇప్పుడు నువ్వు చెప్పేది కన్సిడరేషన్ ఎంత నార్మల్ గా? హలో. సార్ ఇక్కడ క్వశ్చన్ లో క్లియర్ గా ఇవ్వలేదు ఈ 500 ఎందుకు పే చేశాడు. ఓకేనా, అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అయ్యారని చెప్తున్నాడు, కానీ ఎంప్లాయీస్ అయినందుకు ఇచ్చాడో చెప్పట్లేదు క్లారిటీగా, లేకపోతే వాళ్ళకి షేర్ హోల్డర్ కింద ఉన్నందుకు ఇచ్చారో చెప్పట్లేదు వీడు క్లియర్టీగా. సో రెండు కింద చేస్తున్నాడు ఇక్కడ. సో ఓకేనా, రెమ్యునరేషన్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే కన్సిడరేషన్ లో యాడ్ అవ్వదు, అది రెమ్యునరేషన్ కింద సారీ అది ఎంప్లాయీ అంటే ఏ కెపాసిటీ సింపుల్ గా ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ అయినందుకు ఇచ్చారా, లేకపోతే జస్ట్ షేర్ హోల్డర్, అక్కడ షేర్ హోల్డర్స్ కాబట్టి ఇచ్చాడో తెలియదు, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయట్లేదు. కాబట్టి రెండు సినారియో సాల్వ్ చేయాలి మనం ఇక్కడ. ఒకటి రెమ్యునరేషన్ అంటే ఈ 200 ఫేర్ వాల్యూ ఉంది కదా, ఈ 500 lakhs ఈ 500 రిలేటెడ్ గా 200 ని ఫేర్ వాల్యూకి మనం రికార్డ్ చేయాలో వద్దా అనేది ఇంపార్టెంట్. సో నార్మల్ గా అయితే రెమ్యునరేషన్ అనుకుంటే మాత్రం పర్చేస్ కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేయకూడదు, జస్ట్ 900 రికార్డ్ చేసి ఫేర్ వాల్యూ టు నెట్ అసెట్స్ 850 ఇచ్చాడు, సో 50 గుడ్ విల్ అవుతుంది. ఒకవేళ అది పార్ట్ ఆఫ్ ద కంటిజెంట్ కన్సిడర్ అంటే షేర్ హోల్డర్ కెపాసిటీ ఇచ్చాడు అనుకుంటే మాత్రం 900 ప్లస్ 200 యాడ్ చేసి 1100 మైనస్ 850 చేస్తే 250 ఈజ్ గుడ్ విల్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నా అంటే 500 అన్నది ఎంప్లాయీ షేర్ హోల్డర్, ఇక్కడ సరే కాన్సెప్ట్ చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. చూద్దాం కాన్సెప్ట్. ఈ పాయింట్ గురించి చెప్తున్నాడు, ఈ పాయింట్ రిలేటెడ్ గా సమ్ వచ్చింది. కంటింజెంట్ కన్సిడరేషన్ పేయబుల్ టు ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ. ఇదే కదా పాయింట్, కంటింజెంట్ కన్సిడరేషన్ టు ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ. ఇప్పుడు అది ఎందుకు పే చేస్తాం? ఇఫ్ ఇట్ ఈస్ పేయబుల్ టు దెమ్ ఫర్ బీయింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆల్సో. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లో అంటే సేమ్ కంపెనీలో ఎక్విజిషన్ చేసిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నందుకు మనం ఏమైనా పే చేస్తే దాన్ని ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుని దాన్ని ఫస్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేసి తర్వాత ఏమో ఎక్స్పెన్సెస్ కింద మనం రైట్ ఆఫ్ చేస్తాం ఓవర్ ద టర్మ్. అదే నార్మల్ అది వాళ్ళ షేర్ హోల్డర్స్ కాబట్టి ఇట్ ఈస్ పేయబుల్ టు దెమ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఎక్వైరీ కంపెనీ. అంటే వాళ్ళు షేర్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి అమౌంట్ పే చేస్తే మాత్రం అది పార్ట్ ఆఫ్ ద పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది. ఇక్కడ 2 ways కింద ఇక్కడ క్వశ్చన్ లో ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు అది, అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండు సినారియోస్ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 సినారియోస్. ఒకటి రెమ్యునరేషన్ అంటే నార్మల్ గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేస్తానికి ఏమైనా పే చేసాం అనుకుని తీసుకుంటున్నాము, అయితే కంటింజెంట్ కన్సిడరేషన్ ద కెపాసిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ కింద తీసుకుంటున్నాం. సో చూడు, ఇప్పుడు 900 ఇక్కడ రెమ్యునరేషన్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫేర్ వాల్యూ ఆఫ్ అడిషనల్ పేమెంట్ ఇంక్లూడ్ చేయం, 0 అవుతుంది ఇక్కడ. సో 900 మైనస్ 850 ఇక్కడ అది కెపాసిటీ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ కింద తీసుకుంటే అది కంటింజెంట్ కన్సిడరేషన్ కింద పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయాలి కాబట్టి 900 ప్లస్ 200 యాడ్ చేసి దాంట్లోంచి 850 మైనస్ చేస్తే 250 గుడ్ విల్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే మన నెక్స్ట్ క్యుములేటివ్ ఎర్నింగ్స్ అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యాం. సో 500 మనం టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏమైంది, అది 1050 మనం టార్గెట్ అచీవ్ అయ్యాం నెక్స్ట్ ఇయర్ లో. కండిషన్ వాళ్ళకి ఏదైతే కండిషన్ చెప్పామో మనం 1 crore దాటితే మనం ఇస్తామని చెప్పి 1000 దాటితే ఇస్తామని చెప్పేసి మనం 1000 పే అయ్యాం కాబట్టి మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఈ కేసులో మన రెమ్యునరేషన్ అనే కేసులో మనం కంటింజెంట్ లయబిలిటీ ప్రొవిజన్ ఏం పెట్టలేదు కాబట్టి సో 500 మొత్తం ఎక్స్పెండిచర్ కింద రైట్ ఆఫ్ చేయాలి P&L లో. ఇక్కడ ఆల్రెడీ 200 పెట్టాం కాబట్టి సెకండ్ కేసులో అంటే కంటింజెంట్ కన్సిడరేషన్ 200 ఆల్రెడీ ప్రొవిజన్ పెట్టాం కాబట్టి రిమైనింగ్ 300 మాత్రమే P&L కి రైట్ ఆఫ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? అంతే, ఇంకా అయిపోయింది ఇక్కడ వరకు అర్థమైంది. ఓకేనా, సింపుల్ గా 2 సినారియోస్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ లో క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఎందుకు పే చేస్తున్నాం, ఈ 500 ఎందుకు పే చేస్తున్నాం అనేది క్లారిటీగా చెప్పలేదు కాబట్టి 2 సినారియోస్ చేసి అదే రెమ్యునరేషన్ అనుకుంటే 0, కంటింజెంట్ కన్సిడరేషన్ ఫర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ పే చేసాం మొత్తం 200 యాడ్ చేసాం ఇక్కడ. సో తర్వాత ఇక్కడ 200 యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 500 పే చేసి ఇంకా రిమైనింగ్ 300 P&L ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి అల్టిమేట్ గా కంటింజెంట్ లయబిలిటీకి పెట్టం కూడా రెమ్యునరేషన్ అనుకుంటే, ఎందుకంటే కంటింజెంట్ లయబిలిటీకి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, చెప్పాడు కదా వీడిది, ద అవుట్కమ్ ఆఫ్ ద అడిషనల్ పేమెంట్ ఈస్ నాట్ ప్రాబుల్ అన్నాడంటే మనం దానికి ప్రొవిజన్ పెట్టాం. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం యాక్చువల్ గా పే చేసినప్పుడు మొత్తం 500 P&L లో ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే 300 ఛార్జ్ చేసి సరిపోతుంది, 200 ఆల్రెడీ ప్రొవిజన్ పెట్టాం కాబట్టి. ఓకేనా.
ఓకే సార్. గుడ్. ఈ అమ్మాయి జాయిన్ అవ్వట్లేదు. పెద్ద చాప్టర్ ఇది, చిన్న చిన్న చాప్టర్స్ ఉంటే జాయిన్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. చాప్టర్స్ జాయిన్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ చెప్పలేను నేను, మళ్ళీ ఇంత టైం దొరకదు. ఓకే, రికార్డింగ్ చూస్తా అంటాను, పవర్ రాలేదంట. నీ పవర్ ఇష్యూ అటుపక్క వెళ్ళినట్టుంది ఈరోజు పాపం. సరే, ABC Limited to prepare the consolidated financial statements up to 31st March year end. On 1st July 2001, ABC Limited acquired the 75% of the equity shares of JKL Limited and gained control of the JKL Limited. The issued shares of the JKL Limited 1 crore 20 lakh. Details of the purchase consideration are follows. Okay. ఓకే, ఎంత ఎక్వైర్ చేసింది? 75% ఎక్వైర్ చేసింది 31st March కి. కంట్రోల్ కూడా ఆ రోజు వచ్చేసింది అంటున్నాడు సింపుల్ గా. అంటే ఎక్విజిషన్ డేట్ కూడా 1st July. గెయిన్ ద కంట్రోల్ ఓవర్ JKL అండ్ ఇష్యూడ్ షేర్స్ ఆఫ్ ద JKL లిమిటెడ్ 1 crore 20 lakhs ఇష్యూ చేసింది. సో దీని ఫేర్ వాల్యూ కింద ఎక్కడ వచ్చారో చూద్దాం. ఆన్ 1st July, ABC Limited issued 2 shares for every 3 shares acquired in the JKL Limited. ఓకే, 75. ఓకే, అంటే అల్టిమేట్ గా 1 crore 20 lakhs అనేది టోటల్ JKL లిమిటెడ్, దాంట్లో 75% మాత్రం ఎక్వైర్ చేస్తుంది. ఇష్యూడ్ షేర్స్ ఆఫ్ JKL లిమిటెడ్. ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఓకే, ఇష్యూడ్ అన్నాడు, ద ఇష్యూడ్ షేర్స్ ఆఫ్ ద JKL లిమిటెడ్. ఓకే, అంతేలే. ఇష్యూడ్ షేర్స్ అంటే ఈవిడ ఇష్యూ చేసిన షేర్స్ కాదు, అంటే ఈ 75% షేర్స్ కాదు ఇవి. JKL లిమిటెడ్ లో ఉన్న షేర్స్ అవి. 1 crore 20 lakhs అనేది JKL లిమిటెడ్ లో ఉన్న షేర్స్, దాంట్లో 75% ఎక్వైర్ చేస్తాం. ఓకే. ఆన్ 1st July 2001, ABC issued the 2 shares for every 3 shares acquired in the JKL Limited on 1st July. The market value of the equity shares of the ABC Limited was 6.5 and the market value of 6. ఈ 6 దేనికి యూజ్ అవుతుంది? NCA క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ 6.5 దేనికి యూజ్ అవుతుంది? ఇదేమో పర్చేస్ కన్సిడరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ABC పేరెంట్ కంపెనీ షేర్ వాల్యూ ఏదైతే ఉందో అది పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ 6 రూపీస్ ఏదైతే సబ్సిడరీ కంపెనీ ఉందో అది మనకి NCA క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు చూడు, మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం. మళ్ళీ అంతా చదువుతూ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సరే, మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా? 12. ఇప్పుడు వీటి థౌజండ్స్ లో సాల్వ్ చేయమన్నాడు. ఓకే, థౌజండ్స్ అంటే ఏంటి? 1 crore 20 డివైడెడ్ బై 1000 అంటే 12,000 వచ్చింది. సో 12,000 ఇంటూ మనం ఎంత ఎక్వైర్ చేస్తున్నాం? 75% ఎక్వైర్ చేస్తున్నాం. 75%. కానీ వాటికి ఎన్ని షేర్స్ ఇస్తున్నాము? ఎవ్రీ 3 షేర్ కి 2 అంటే డివైడెడ్ బై 3 into 2. సో అప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి ఇక్కడతో. ఒకసారి క్యాల్కులేట్ చేయి. 12,000 into 75% into 2 divided by 3. 6,000 సార్. 6,000. 6,000 వచ్చింది. ఓకే, 6,000 into 6.5 ఎంత? 39,000. ఓకే, అంతే. ఇక్కడ ఫేర్ వాల్యూ 39,000. నెట్ అసెట్స్ మెథడ్ కూడా 30. ఇదేం మారదు, జస్ట్ NCA ఒక్కటే మారుతుంది రెండు మెథడ్స్ లో. రెండు చేయమంటున్నట్టున్నాడు. ఓకే, ఎనీవే పక్కన పెట్టేసి ఇప్పుడు NCA. నాకు ఇప్పుడు మనకి NCA కూడా అయిపోయింది. చెప్ప NCA ఎంత? 39,000 అదమ్మా. 1 crore 20. NCA అడిగా, NCA ఫేర్ వాల్యూ NCA అడిగా. సో ఇప్పుడు మనం 1 crore 20 lakhs లో 75% అంటే ఇంకా 25% ఇస్తే NCA షేర్స్ అన్నట్టు. సో ఎంత ఉన్నాయి చెప్పు? 12,000 into 25% అంటే ఎంత? 3,000. 3,000. సో 3,000 ఇంటూ సబ్సిడరీ కంపెనీ షేర్ ప్రైస్ ఉంది కదా 6, అంతే. సో NCA ఇక్కడ వరకు 2 అయిపోయినాయి. తర్వాత మనం ఇంకేమున్నాయో చూద్దాం. తర్వాత నువ్వు ఇక్కడ ఇవన్నీ అండర్లైన్ చేసేసుకోవాలి. ఇది పేరెంట్ కంపెనీ, ఇది సబ్సిడరీ కంపెనీ, ఎక్వైరర్, ఎక్వైరీ. ఓకే, ఇదేమో NCAకి యూజ్ అవుతుంది, ఇదేమో పర్చేస్ కన్సిడరేషన్ యూజ్ అవుతుంది. ఓకే. On 30 June 2002, ABC Limited was to make a cash payment of 71 lakh to the former shareholders who have sold their shares to ABC. ABC would have paid interest on 1st July. ABC Limited would have to pay interest at a rate of 10% on the borrowings. Okay. సరే, ఇది ఎప్పుడు పే చేస్తాడమ్మా? 30 June 2022. అంటే మనం కొన్నదేమో 1st July, అంటే 1 year తర్వాత పే చేస్తున్నాం. ABC Limited will make a payment of 71,50,000 to the former shareholders who sold their shares to. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు. సో దీని ప్రెజెంట్ వాల్యూ తీసుకొచ్చేసి 71,50,000 డివైడెడ్ బై 1.1 చేయి, వచ్చేస్తుంది. 1 year కాబట్టి డివైడెడ్ బై 1.1 చేస్తే సరిపోతుంది. చూడు ఎంత వచ్చింది? 12.
7150 డివైడ్ బై 1.1 6500 వచ్చింది. ఓకేనా? మీ వాయిస్ కట్ అయిపోయింది, నాకు వినిపించలేదు. ఓకే కదా? 6500 సార్. ఓకే, ఇందాక వినిపించలేదులే, ఓకే కట్ సార్. కట్ మీ అయిపోయింది. వాయిస్ ఓకే క్లియర్ గానే ఉంది సార్ నాకు. ఓకే 30th June 2023, ABC Limited make a cash payment of 3 crores to the former shareholders who sold their shares to the ABC Limited on 1st July. Their payment is contingent upon the revenues of the, ఇక్కడ మేక్ అన్నాడు, ఇక్కడ విల్ మేక్ అన్నాడు. రెండింటికి డిఫరెన్స్ వర్డింగ్స్ చూసుకోవాలి, ఒకవేళ ఈ కింద అర్థం చేసేసుకోవాలి మనం. ఓకే, దిస్ పేమెంట్ ఈస్ కంటిన్యూడ్ అపాన్ ద రెవెన్యూస్ గ్రో బై 15% ఓవర్ ద 3 years. ఇది మనకు అన్ని కండిషన్స్ అన్ని తర్వాత బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి అవసరం, కానీ మనకి ఇప్పుడు మాత్రం ఫేర్ వాల్యూ కావాలి. ఇక్కడ ఫేర్ వాల్యూ ఇచ్చాడు చూడు. సో ఓవర్ ఫ్రమ్ 1st July to 2013, on 1st July 2001, the fair value of contingent consideration was 2 crore 50 lakhs. Divided by thousands అంటే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. సో 25,000 ఇస్ మన కంటింజెంట్ కన్సిడరేషన్ కింద యాడ్ చేయాలి, ఫేర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ కన్సిడరేషన్. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది కదా. 39,000 తెలిసింది, 6,500 తెలిసింది, 25,000. ఈ రెండు ఎన్సీఏ దగ్గర ఇక్కడ రెండు సేమ్ ఉంటాయి, జస్ట్ ఎన్సీఏ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి నెట్ అసెట్స్ ఎంత ఇచ్చాడో అది చూద్దాం. ఇది అయిపోయింది. ఆన్ ఫస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో, ఒకవేళ అడిగితే చూద్దాం. అంటే 31st March కి, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అడిగితే, ఎండింగ్ అడిగితే అప్పుడు ఈ పాయింట్స్ చదువుదాము. ఇప్పుడైతే అవసరం లేదు, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఆన్ 1st July 2001, the carrying values of the identifiable net assets of JKL in the books of the company was 6 crores. On ఫేర్ వాల్యూ మనకు కావాల్సింది బుక్ వాల్యూ కాదు, ఇన్ ద బుక్స్ మనకు అవసరం లేదు, ఫేర్ వాల్యూ కావాలి. ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ 7 crores. ద ట్యాక్స్, ఓకే, డిఫర్ ట్యాక్స్ వచ్చిందిలే. సో బుక్స్ లో ఎంత ఉందంటే ఇప్పుడు 6 crores ఉందంట, మనం ఫేర్ వాల్యూ ఏమో 7 crores. మనం ఇప్పుడు ఏం రికార్డ్ చేస్తాం? బుక్స్ లో 7 crores రికార్డ్ చేస్తాం, ఫేర్ వాల్యూ కదా రికార్డ్ చేసేది మనం. సో అంటే అసెట్స్ బుక్స్ లో ఎక్కువ ఉన్నాయి, సో మనం తగ్గించాలి. అంటే అసెట్స్ తగ్గించాలంటే లైబిలిటీ అవుతుంది. సో అంటే ఈ 7 crores లో ఈ 1 crore ఉంది కదా డిఫరెన్స్, 1 crore లోంచి 1 crore ఇంటూ 20% అంటే ఎంత చెప్పు ఒకసారి? 20 lakhs. సో 7 lakhs లోంచి 20 lakhs తగ్గించాలి. ఓకేనా? Yes, sir. సో సింపుల్, అంతే. చూడు ఎంత వచ్చిందో, 68 వచ్చింది. ఓకేనా? 70 లోంచి 20 lakhs తీసేస్తే ఎంత అవుతుంది? 68,000 వచ్చింది థౌజండ్స్ లో. ఓకేనా? సింపుల్, ఏం లేదు. 7 crores లోంచి minus 20 lakhs తీసేస్తే 6 crores 80 డివైడెడ్ బై 1000 చేస్తే 68,000 వచ్చింది. ఓకేనా? 68,000. ఓకే సార్, అర్థమైంది సార్. నా వాయిస్ మీకు వినపడట్లేదు అనుకుంటా సార్. అవును, వినిపించట్లేదు, నీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. సరే, డ్యూరింగ్ ద 9 months ended on 31st March 2002, JKL Limited has a poorer than the expected operating performance. Therefore, on 31st March 2002, it was necessary for the ABC Limited to recognize impairment of the goodwill amounting to 10% of the total computed value. Okay. So the next 31st March గురించి ఇప్పుడు మనం ఏమడిగాడు? కంప్యూట్ ద ఇంపైర్మెంట్ ఆఫ్ ద గుడ్విల్ in the consolidated financial statements of ABC. Both the methods permitted by the Ind AS 103 for initial computation of non-controlling interest in JKL. ఓకే, 2 methods లో చేసాం. ఫస్ట్ ఓకే, మనకి ఇక్కడితో మనకి గుడ్ విల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంపైర్మెంట్ ఎంత అయింది? ఇంపైర్మెంట్ 10% అయిందంట. అంటే 2050 ఈ రెండు ఇంపైర్మెంట్స్ ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు 10% వరకు అయిపోయింది, అంతే అయిపోయింది. తర్వాత ఇది అవసరం లేదు ఇంక మనకి. అంటే నేను చెప్పాను ఇది రాసుకో, తర్వాత అవసరం అయితే చూద్దామని చెప్పేసి. ఇప్పుడు అల్టిమేట్ గా గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇంపైర్మెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో అంతే, ఫస్ట్ 31st March చేయమంటలేదు, మనకు 1st July చేయమన్నాడు, చేసేసాం, అయిపోయింది, అంతే. ఓకేనా? ఈ సమ్ సింపుల్, ఏం లేదు, కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. ఈ వాయిస్ నాకు ఒక్కోసారి వినిపిస్తుంది కానీ డౌట్స్ తో చెప్తున్నట్టు, అంటే నాకే సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. నువ్వు క్లారిటీగా, అంటే నీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నట్టు అనిపించట్లేదు, ఏదో ఫార్మాలిటీకి ఓకే అన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అది బ్రేక్ అవుతుంది. అదే ఆ సగం వినిపిస్తుంది కదా. నేనేమనుకుంటున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు, ఏదో ఫార్మాలిటీ చెప్పినట్టు అనిపిస్తుంది. అందుకే 2 సార్లు అడుగుతున్నా, అంతే. గట్టిగా చెప్తేనే మీకు బాగా వినిపిస్తుంది సార్. సరే ఓకే. Classic Limited acquires 60% of the ordinary shares of Nature Limited, a private entity, 97.5 crores.
ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఇస్ 150. ఓకే, 60% ఎక్వైర్ చేసామంట. దానికి అమౌంట్ ఎంత పే చేస్తాం? 97.5 crores పే చేస్తాం. ద ఫేర్ 97.5 crore. ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత? 150 crores. ఓకే. ద ఫేర్ వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ ద ఒరిజినల్ షేర్స్ అంటే రిమైనింగ్ ఎన్సీఐ కి ఎంత ఇచ్చాడు? ఫేర్ వాల్యూ 65 ఇచ్చాడు. సో సింపుల్ గా చెప్పేసి 65. 97.5 ప్లస్ 65 మైనస్ 150 చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఎంత వచ్చింది? 12.5. 12.5. ఎంట్రీ ఏంటి? ఇదిగో చూడు, అసెట్స్ ని మనం Asset. డెబిట్ చేస్తాం, గుడ్ విల్ ని డెబిట్ చేస్తాం, టు ఎన్సీఐ ని, టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ నేషనల్ లిమిటెడ్ ని మనం క్రియేట్ చేస్తాం. అంతే. యాక్చువల్గా ఈక్విటీ షేర్స్ అవన్నీ చేయాలి, కానీ ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. అది ఈక్విటీ షేర్స్ క్యాష్ అవి ఏంటి ఇవ్వలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి జస్ట్ ఫార్మాలిటీ కోసం అంతే. ఇది ఈ క్లారిటీ ఇచ్చుంటే క్యాష్, ఈక్విటీ, క్యాపిటల్, సెక్యూరిటీస్ ప్రీమియం అన్ని వచ్చేవి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి క్రియేట్ చేశారు 97. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు ఏమంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మెజర్డ్ ప్రపోర్షనల్ షేర్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రపోర్షనేట్ ఆఫ్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ అంటే ఇప్పుడు ఎంత? 150 crores ఇంటూ 40%. సో మన నెట్ అసెట్స్ 150 కాబట్టి ఇంటూ 40% ఎంత వస్తుంది? 150 ఇంటూ 40% 60 60 ప్లస్ 97.5 మైనస్ 150 ఎంత వచ్చింది? 7.5. అంతే. ఎంట్రీ సేమ్ ఉంటుంది, జస్ట్ గుడ్ విల్ అమౌంట్ చేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం, Okay, ఒక కాల్ వస్తుంది. okay, sir. ఒక్క నిమిషం, రీఛార్జ్ చేయమన్నారు డాడీ. Okay, sir. సరే, ఇస్తాం. సో అర్థమైంది కదా? ఈ 7.5 ఎంట్రీ మొత్తం సేమ్ ఉంటుంది, Yes, sir. 7.5 ఒకటి మారుతుంది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా వినిపిస్తుంది. ఓకే, గట్టిగా గట్టిగా చెప్తున్నా మీకు ఇటు పెడతాను. అదే అంటున్నా. ఓకేలే, సరే, ఎక్కువ అవసరం లేదు. నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోక అడిగినప్పుడు చెప్పాను. Okay. A Limited acquires 80% of the B Limited by paying the cash consideration of 120 crores. The fair value of a non-controlling interest on the date of acquisition is 30. Okay, వాడు ఇచ్చేసాడు. So the value of the ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ is 130 crores ఇచ్చాడు. గుడ్ విల్ చెప్పమంటున్నాడు, ఎంట్రీస్ పాస్ చేయమంటున్నాడు. సో సింపుల్ గా
120 plus 30 is equal to 150. 150 minus 130 is equal to 20 crores is a goodwill. ఓకేనా? ఓకే. అంతే. గుడ్విల్ ఇస్ గుడ్విల్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రొపోర్షనల్ నెట్ అసెట్ మెథడ్ లో కూడా చేయమంటున్నాడు. సరే ఫస్ట్ దీనికి ఎంట్రీ పాస్ చేసేద్దాము. నెట్ అసెట్స్ ఎంత 130, గుడ్విల్ ఏమో 20, తర్వాత 2 ఇన్వెస్ట్ ఇది క్యాష్ పే చేశాడా, 2 క్యాష్ పే చేశాడు కాబట్టి 2 క్యాష్ 120, 2 NCI 30 అంతే. ఇది అయిపోయింది. సో సెకండ్ దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ప్రొపోర్షనల్ షేర్ ఆఫ్ నెట్ అసెట్ మెథడ్ అంటే ఇప్పుడు 130లో ఇంటూ 20% చేయాలి. సో 26 వస్తుంది. 130 ఇంటూ 20 10% అంటే 13 కాబట్టి 26 వస్తుంది. 120 ప్లస్ 26 మైనస్ 130, సో మనకి 16 వస్తుందా, అంతే 16 వస్తుంది. ఎంట్రీ సేమ్ ఉంటుంది. రామ్ లిమిటెడ్ acquire 60% of the Raja Limited by paying cash consideration of 750 lakhs, including the control premium. The fair value of non-controlling interest on the date of acquisition is 480 lakhs. The value of the subsidiary identified. Okay, సింపుల్ గా 60% ఎక్వైర్ చేశారంటే 750 అంట. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏమో వాడి ఇచ్చాడు ఫేర్ వాల్యూ 480, కానీ రెండు మెథడ్స్ సేమ్ అంటున్నాడు. సేమ్ అదే ఇది. గుడ్ విల్ ఎంట్రీ సేమ్ అంటున్నాడు. సో ఎంట్రీస్ ఓకే కాబట్టి చేశారు. నెక్స్ట్ ఎక్స్ లిమిటెడ్ ఎక్వైర్. సరే అయితే 21 ఏ లిమిటెడ్ ఆల్ఫా లిమిటెడ్ వదిలేకి, నువ్వు అది స్కిప్ చేయకుండా ఒకసారి జస్ట్ చేసుకో, అయిపోయాక అట్లీస్ట్ ప్రాక్టీస్ కింద. పెద్ద చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్ అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. లేకపోతే నీకు ఫస్ట్ క్వశ్చన్ రాదు. ఇది రాకపోతే నీకు 110 ఇచ్చినా 103 ఇచ్చినా నీకు ఈ చాప్టర్ రాకపోతే 110 కూడా చేయలేవు. సో ఫస్ట్ స్టెప్ ఈ చేసిన తర్వాత 110 ఉంటుంది. 110 లో నువ్వు ఫస్ట్ ఇంకా కష్టంగా ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నీకు 110 అర్థం కూడా కాదు అది. సో ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకే. ఆన్ 1st April 2021 ఆల్ఫా లిమిటెడ్ ఎక్వైర్స్. నార్మల్ గా జనరల్ గా ఏమంటారంటే బయట ఇండెక్స్ 103, 110, తర్వాత ఇది 109, తర్వాత 115, 116, ఈ 103, సారీ 102, ఇవన్నీ పెద్ద పెద్ద చాప్టర్స్. ఒక 10 చాప్టర్స్ చేస్తే చాలు 60 మార్క్స్ వస్తాయి అంటారు యాక్చువల్ గా. కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ప్రీవియస్ గా 3-4 ఐటమ్స్ ముందు వరకు వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు చిన్న చాప్టర్స్ అన్ని కవర్ చేస్తాడు. పెద్ద చాప్టర్ నుంచి ఒక 40 మార్క్స్ 35 మార్క్స్ ఇస్తున్నాడు. మిగిలినవన్నీ అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాడు. ఇంత ముందు ఏంటంటే పెద్ద చాప్టర్స్ పట్టుకుని వెళ్తే అయిపోయినట్టే వాళ్ళు. అంటే ఎగ్జామినేషన్ కి ట్రై సరిపోయేది. 60 మార్క్స్ వస్తాయి, మిగిలిన 5-10 మార్క్స్ కష్టపడితే సరిపోయేది యాక్చువల్. కానీ ఇప్పుడు అలా లేదు. పేపర్ సెట్టింగ్ అంతా మార్చేశాడు, మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాడు. ఓకే. on April 2021 Alpha Limited acquires 80% of the shares of the Bata Limited in exchange for a cash of 300. Okay. Due to the legal commitment, Bata has a dispute of their investment by specified date. Therefore, they did not have a sufficient time to market Bata into multiple potential buyers. The management of Alpha Limited initially measures the separate recognition identifiable asset acquired and the liabilities assumed on the rating of the requirement of Ind AS 103. The identified assets are measured. Okay. Sir. Identified assets are 500 and liabilities assumed to measure at 100 and ultimate net assets. Okay. సో అంటే ఇక్కడ నెట్ అసెట్స్ ఏమవుతుంది, 500 minus 100 అంటే 400 is the net assets. తర్వాత ఫేర్ వాల్యూ ఆఫ్ ద 20% ఆఫ్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 84 ఇచ్చాడు. ద ఆల్ఫా రివ్యూడ్ ద ప్రొసీజర్స్ టు ఇష్యూ ద ఐడెంటిఫై and measure the net assets acquired and liabilities assumed that to measure the fair value of both non-controlling interest in Bata Limited and the consideration. Therefore, after the review, it decides the procedures and resulting measures are appropriate. Okay. సింపుల్ గా ఏమంటాడంటే మనం ఫస్ట్ ప్రొవిజనల్ గా చేసాడంటే తర్వాత కరెక్ట్ గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే కరెక్ట్ గానే ఉన్నాయి, అవసరం లేదు అంటే మళ్ళీ మీకు గుర్తుంది కదా 1 year లోపు డేటా వస్తే మళ్ళీ అది చేంజ్ చేయాలని చెప్పాను కదా. ఆ కేసు రాలేదు ఇక్కడ. యాక్చువల్ గా వచ్చేది ఇక్కడ మళ్ళీ ఏమంటాడు అప్రోప్రియేట్ అని వేస్తున్నాడు మళ్ళీ లాస్ట్ లో. ఓకే. సో ఇది కూడా ఏం లేదు, సింపుల్. మనకి 300 ఇస్ పర్చేస్ కన్సిడరేషన్ తెలుసు. ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 84. 300 plus 84 చేసి minus 400 చేస్తే ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది 16. బార్గెనింగ్ పవర్ వచ్చింది సింపుల్ గా చెప్పాలంటే. ఓకే. ఎంట్రీ ఏంటి, అప్పుడు గుడ్ విల్ అయితే డెబిట్ చేసావు కదా, ఈ క్యాపిటల్ రిజర్వ్ ని క్రియేట్ చేస్తావు అంతే. ఓసిఐ ఈక్విటీ అంత మిగిలినంత సేమ్. కాకపోతే ఇక్కడ ఎసెట్స్ 500 చేయాలి, లైబిలిటీస్ ఎసెట్స్ సపరేట్ ఇచ్చాడు కాబట్టి ఎసెట్స్ 500 చేసి లైబిలిటీ 100 చేయాలి అంతే. కరెక్ట్ అయిపోయింది. Bima Limited acquired 65% of the shares of on 1st June of in NAFA Limited, which is engaged in the production of components of machinery. NAFA Limited has 1 lakh equity shares at 10. Like, ఓకే. ఇది సింపుల్ గా ఏంటంటే ఫేర్ వాల్యూలు ఇస్తాడు, ఇలా 1 lakh అని క్లియర్ గా ఇచ్చాడంటే దాని అర్థం ఏదో ఉంటుంది. ఓకే. The quoted market price of the shares is 12 on the date of acquisition.
ఈ 12 దేనికి యూజ్ చేయాలమ్మా? ఎన్సీఏకి యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఇది పర్చేస్ కన్సిడరేషన్ కాదు, ఎందుకంటే ఇది ఎవరు సబ్సిడరీ కంపెనీ ప్రైస్, ఇది షేర్ ప్రైస్, మన ప్రైస్ ఓకే కాదు ఇది. ద ఫేర్ ఓకే వాల్యూ ఆఫ్ నాఫా లిమిటెడ్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ 80 lakhs. ఓకే, నెట్ అసెట్స్ ఏమో 80 lakhs ఆడే చేసి ఇచ్చాడు. బీమా లిమిటెడ్ వైడెడ్ 50 lakhs in cash and issued 50,000 equity shares on purchase consideration on the date of acquisition. The quoted market price of the బీమా లిమిటెడ్, ఇది ఇంపార్టెంట్. సో అల్టిమేట్ గా ఏం చేశాడంట, 50 lakhs ఇన్ క్యాష్ ఇచ్చాడంట అండ్ 50,000 ఈక్విటీ షేర్స్ ఇచ్చాడంట. ఇది 25 రూపీస్ మనకు ఆ రోజున్న రేట్. 50,000 ఇంటూ 25 ప్లస్ 50 lakhs, రెండు యాడ్ చేస్తే మనకి పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఉంది, దాంతో అయిపోలేదు. పర్చేస్ బీమా అగ్రీస్ టు పే అడిషనల్ కన్సిడరేషన్ 50 lakhs ఇది కుములేటివ్. ఓకే, ఇది కంటింజెంట్ లయబిలిటీ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ద ఆఫర్ ప్రైస్ ద రిటర్న్ మీద ఫేర్ వాల్యూ ఎంత అంటున్నాడు, 9,80,000 అంటున్నాడు. ఇది ఓకే, ఇది ఎక్స్పెండిచర్. ఇది ఎక్విజిషన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఏం చేయమని చెప్పాను, P&L వేసేయమని చెప్పాను కదా, ఇది డౌట్ లేదు. ఓకే, సింపుల్. ఇట్ మెజర్స్ ద నాట్ కన్వీనియంట్ ఫేర్ వాల్యూ అంటున్నాడు. సో సింపుల్ అయిపోయింది, ఇది ఏమి లేదు. పర్చేస్ కన్సిడరేషన్ ఏమేమి యాడ్ చేయాలి చెప్పండి. 50 lakhs యాడ్ చేయాలి, తర్వాత 50,000 ఇంటూ 25 యాడ్ చేయాలి, 25 చేయాలి. కంటింజెంట్ కన్సిడరేషన్ ఫేర్ వాల్యూకి యాడ్ చేస్తే మొత్తానికి మనకి పర్చేస్ 90,000. కన్సిడరేషన్ వచ్చేస్తుంది. దాంట్లోంచి మనకి ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ తీసేయాలి. సో సారీ, దానికి ఎన్సీఐ కూడా యాడ్ చేయాలి. సారీ, ఇది పర్చేస్ కన్సిడరేషన్, ఇప్పుడు ఎన్సీఐ యాడ్ చేయాలి. ఎన్సీఐ ఎలా యాడ్ చేస్తాము, ఆల్రెడీ మనకి పైన ప్రైస్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎంత ఎక్కువ చేస్తే Okay. 65% అంటే 35% ఎక్కువ చేయట్లేదు కాబట్టి 1 lakh ఇంటూ 1 35% lakh అంటే into 35,000. 65% into 2. ఓ 65% కాదు, 35%. 65% ఎక్కువ ఓకే చేస్తున్నా అంటే ఓకే ఎన్సీఐ ఓకే 35% ఉంటుంది. ఓకే సార్. ఓకే, 1 lakh ఇంటూ 35% ఇంటూ 12. ఓకే, ఇలా మాట్లాడితే అంటే ఇట్లా నువ్వు ఆన్సర్ చేస్తే నీకే గుర్తుంటాయి, ఇది నీకే ప్లస్ అవుద్ది, నాకేం ప్లస్ అవుద్ది. కానీ నీకేంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు ఫ్లోలో. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఆ తప్పు రాదు, కానీ నువ్వు ఇలా మాట్లాడితే ఏమవుతుంది అంటే, నువ్వు ఆన్సర్ చేస్తే ఓకే ఈ తప్పు చేస్తా అని చెప్పి నేను కరెక్ట్ చేస్తే నీకు గుర్తుండిపోతుంది. తప్పు చేసింది మళ్ళీ కరెక్ట్ చేసినప్పుడు గుర్తుంటుంది, తప్పే చేయకపోతే మళ్ళీ ఎగ్జామ్ లో చేస్తాం మీ తప్పులు. సో అందుకే ఒకసారి ఓకే సార్. సరే, ఒకసారి ఓన్గా ట్రై చేయి. ఒకవేళ ఎలాగైనా ఇక్కడ మాట్లాడకపోయినా ఒకసారి ఎలాగ ఇంకొకసారి ట్రై చేస్తావు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అప్పుడు. నాయిస్ వస్తుందా సార్ ఇప్పుడు? లేదు, ఏం రావట్లేదు ఓకే, ప్రజెంట్ అయితే. మజీద్ నుంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అది అంత రాదు. మామూలుగా అయితే లాంగ్ డిస్టెన్స్ వాయిసెస్ ఎక్కువ రావు. నీ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడితేనే వస్తుంది ఎక్కువ. ఆ, ఓకే సార్. నాకు ఈరోజు కూడా సండే కదా సార్, అందరూ బయట వెళ్ళారు సార్, అందుకే వాయిస్ ఏమి వినపడట్లేదు. ఓకే ఓకే, అదే అసలు వాయిస్ లేదు, బాగానే ఉంది ఈరోజు. ఓకే, సరే నెక్స్ట్ ఇది అయిపోయింది. సో చూసావా, మొత్తం ఫస్ట్ 50,000 ఇంటూ 25 ఈక్విటీ యాడ్ చేసాము, క్యాష్ కన్సిడరేషన్ యాడ్ చేసి కంటిజెంట్ యాడ్ చేసి మొత్తం అల్టిమేట్గా వచ్చింది. తర్వాత 1 lakh ఇంటూ 35% ఇంటూ 12 చేస్తే ఎన్సీఏ వచ్చింది. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ 80 lakhs ఇచ్చాడు. 3,50,000 is క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీలో డెబిట్ కాకుండా క్రెడిట్ వస్తుంది. ఓకే, అదర్ ఈక్విటీ అని చెప్పేసి, సారీ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఇదిగో క్యాపిటల్ రిజర్వ్ అని. ఇది ఒక్కో చోట ఒక్కోటి ఇస్తాడు, ఒక్కో చోట ఒకటికి, ఒకసారి ఓసీ అంటాడు, మనం ఒకసారి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కదా సార్, లేదు. అట్లేం లేదు క్యాపిటల్ కదా. రిజర్వ్ యూస్ చేయ బెటర్, క్యాపిటల్ రిజర్వ్ యూస్ చేయ. ఎందుకంటే మనము కన్సల్టేషన్ చేసినప్పుడు అక్కడ వేరే వర్డ్స్ ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది. రెండింటికి కామన్ గా ఉండాలి కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ అని యూస్ చేయ. సరే. ఎందుకంటే మనము 110 ప్రిపేర్ చేసేటప్పుడు మనం నోట్స్ ప్రిపేర్ చేయాలి కదా, ప్రతి దానికి నోట్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ కి, లయబిలిటీస్ కానీ ఆ నోట్స్ లో మనం క్యాపిటల్ రిజర్వ్ అని మెన్షన్ చేస్తాం. సో ఇదే గుర్తుపెట్టుకో, ఏది పడితే అది రాదు. ఓకే, పెద్ద సమ్స్ వచ్చేసినట్టున్నాయా. పెద్ద సమ్స్ వచ్చేసాయి. అంతే, ఇది ఒకటే, మళ్ళీ చిన్న సంస్థ. ఇది ఒకటి మనం ఎక్సెల్ లో చేద్దాం. సరే, ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత ఎక్సెల్ లో చేద్దాం. సో స్టెప్స్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ స్టెప్ ఎవరు, ఎక్వైరర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ స్టెప్ నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎన్సీఏ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎంట్రీ చేసి తర్వాత కన్సల్టేషన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, చూద్దాం. ప్రొఫెషనల్ లిమిటెడ్ ఇచ్చారు, డైనమిక్ లిమిటెడ్ ఇచ్చాడు, 31st March 2022 ఫిగర్స్ ఇచ్చాడు. ప్రాపర్టీ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెంటరీస్, ఫైనాన్షియల్ అసెట్స్ ఇచ్చాడు, క్యాపిటల్, అదర్ ఈక్విటీ, ఫైనాన్షియల్ లయబిలిటీస్. ఓకే, గుర్తుందా నేను ఇది ఎందుకు ఇస్తాడంటే అల్టిమేట్ గా దీంట్లో ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో అది మాత్రం ఈ ఫిగర్సే తీసుకోవాలి, క్యారింగ్ అమౌంట్ తీసుకోవాలి. సపోజ్ ఇది పేరెంట్ కంపెనీ, చూద్దాం ఇది పేరెంట్ కంపెనీ అనుకుంటే ఈ ఫిగర్స్ ఏమో క్యారింగ్ వాల్యూస్ తీసుకుని ఇవి మాత్రం ఇవి తీసుకోకుండా పేర్ వాల్యూస్ తీసుకోవాలి ఒకవేళ. ఓకే, చూద్దాం ఏమి ఇచ్చాడో చూద్దాం.
ప్రొఫెషనల్ లిమిటెడ్ ఎక్వైర్స్ ఫస్ట్ ఏప్రిల్ అంటే ఓకే నెక్స్ట్ డేనా ఎక్వైర్ చేస్తున్నాడు కాబట్టి ఈ 31 March 2022 అంటే ఫస్ట్ ఏప్రిల్ అంటే నెక్స్ట్ డే. సో ఏం చేంజ్ ఉండవు, ఈ వాల్యూసే ఉంటాయి అనుకుందాం ఎగ్జాంప్షన్. వాడేదో ఇస్తాడులే. బైసింగ్ ఓన్ ఈక్విటీ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1 ఆఫ్ ప్రొఫెషనల్ లిమిటెడ్ ఫర్ ఎవ్రీ 2 shares ఆఫ్ డైనమిక్ లిమిటెడ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో పేరెంట్ కంపెనీ ఎవరు? ఇది పేరెంట్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ. ఇదేమో డైనమిక్ లిమిటెడ్ ఏమో సబ్సిడరీ సబ్సిడరీ కంపెనీ. ఇప్పుడు ఎక్వైర్ చేస్తున్న కంపెనీ, ఎక్వైరర్ ఎక్వైరీ. ఓకే, సో సింపుల్ గా 70% ఎక్వైర్ చేస్తున్నా అంటే 20 అంటే 30% అయితే ఎన్సీఏ. సో ఎన్ని షేర్స్ ఇస్తాడంటే అల్టిమేట్ గా సో ఇక్కడ ఎన్ని షేర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ మనం. సో ఇవి lakhs లో కాబట్టి సో ఎన్ని lakhs ఉన్నాయి మనకి డైనమిక్స్ లిమిటెడ్ లో 400 lakhs ఏదో షేర్ క్యాపిటల్ అంటున్నాడు. దాంట్లో 10 రూపీస్ పర్ షేర్ కాబట్టి 400 lakhs డివైడెడ్ బై 10 కొట్టాలి. సో 40 lakhs వస్తుంది. 40 lakhs ఓ సారీ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద 100 lakhs ఆఫ్ ఈచ్ ఆఫ్ డైనమిక్ లిమిటెడ్ లో 100 అంట ఫేస్ వాల్యూ, దీంట్లోనేమో ప్రొవిజనల్ లో 10 అంట. సో 100 కొట్టాలి అంటే 4 lakhs వస్తాయి మనకి. 4 lakhs షేర్స్ ఇన్ డైనమిక్, దాంట్లో మనం ఎన్ని ఎక్వైర్ చేస్తాం 70% ఎక్వైర్ చేస్తాం. సో 4 lakhs డివైడెడ్ బై 2 into 1 చేయాలి అంటే 2 lakhs సింపుల్ గా చెప్పాలంటే. అర్థమైందా? ఇవన్నీ చేద్దాం, Okay, ఎక్సెల్ లో చేద్దాము. ఓకే ప్రొఫెషనల్ 40 రూపీస్ ఇచ్చాడు, 2 lakhs into 40. ఓకే, the fair value of the exercise results in the following fair value of the dynamic. సరే, ఇప్పుడు ఫేర్ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ నీకు పైన పైన ఏమి ఇచ్చాడు నీకు అల్టిమేట్ గా నార్మల్ క్యారింగ్ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు ఫైర్ వాల్యూస్ ఇచ్చాడు. ఫేర్ వాల్యూస్ అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే నువ్వు క్వశ్చన్ ఇక్కడ కింద పాయింట్స్ ఇస్తాడు కదా ఫేర్ వాల్యూ. సపోజ్ ఫస్ట్ పాయింట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద డైనమిక్ పీపీ లిమిటెడ్ ఆన్ 1st April 2022 350 అన్నాడు. సో పైకి వెళ్ళిపోవాలి క్వశ్చన్ లో, నువ్వు పైన క్వశ్చన్ లో ఇక్కడ 500 రౌండ్ ఆఫ్ చేసి 350 అని రాసుకోవాలి ఇక్కడ. అప్పుడు మనం సమ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అడ్జస్ట్మెంట్ అవ్వం. చూసేకి So provisional limited also agrees to pay the additional payment of the consideration that is higher of 35 lakhs and 25% of any excess profit on the first year after acquisition over its to the exchange remaining the additional payment. Okay, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ రెండు ఇవి వేరు వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 35 lakhs ప్లస్ 25% అంటే 35 lakhs ఇది నార్మల్ కన్సిడరేషన్, ఇది 25% ఏంటి contingent consideration. 25% of the any excess profits in the first year after acquisition over profits in the preceding 12 months made by the lender. The additional amount will be due after 2 years. Okay. The dynamic limited has earned 10 lakhs profit in the preceding year and expect to earn another 20 lakhs. Okay. In addition to the above, the professional limited also has to agree to pay one of the founder shareholder 20 lakhs provided he stays. అంటే ఇదేంటిది, ఇది పర్చేస్ కన్సిడరేషన్ కాదు. ఎందుకంటే వన్ హోల్డ్ చేయడానికి ఇస్తున్నాం ఇది. ఇఫ్ ఈ స్టేస్ ద కంపెనీ ఫర్ ద 2 years ఆఫ్టర్ ద ఎక్విజిషన్, అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, మనం ఈ సాప్స్ లాగా వాడికి హోల్డ్ ఉంటున్నందుకు ఇస్తాం. ఇది పర్చేస్ కన్సిడరేషన్ లో పార్ట్ కాదు. ఓకే, డైనమిక్ లిమిటెడ్ హ్యాస్ అ సర్టెన్ ఈక్విటీ సెటిల్ షేర్ బేస్డ్ పేమెంట్ అవార్డ్. ఓకే, ఇది రీప్లేస్మెంట్. ఓకే, ఇది 5 lakhs ఇంటూ కంప్లీషన్. ఇప్పుడు కంప్లీషన్ అయిన లో 4 years అన్నారు, రిక్వెస్ట్ 2 years సర్వ్ చేశాడు, 4 years వెస్టింగ్ పీరియడ్, 2 years ఆల్రెడీ సర్వ్ చేస్తా. 5 lakhs into 2 divided by 4 ఆర్ అని చేంజ్ చేశాడా, రిడ్యూస్ టు 1 అంటే 3 చేశాడు. 3 or 4 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 4. 5 lakhs into 2 divided by 4 చేస్తే సరిపోతుంది మనకి. తర్వాత 8 lakhs నుంచి అది తీసేస్తే అది రిమైనింగ్, అది వదిలేసి ఇప్పుడు అది అవసరం లేదు. డైనమిక్ లిమిటెడ్ హ్యాస్ ఎ లాసూట్ పెండింగ్ విత్ ద కస్టమర్ హూ హాస్ మేడ్ ఎ క్లైమ్ ఆఫ్ 50 lakhs. ఓకే, ఫేర్ వాల్యూ రికార్డ్ చేయాలి. ఏదైనా కస్టమర్ ఎవరైనా కంటింజెంట్ లయబిలిటీ ఏమైనా ఉంటే మనకి కేసు వేస్తే మన మీద, దాని ఫేర్ వాల్యూ 5 lakhs రికార్డ్ చేయాలి. ఇది రాసేసుకో, ఇక్కడ అండర్లైన్ చేసి 5 lakhs రాసుకో. ఇక్కడేమో 5 lakhs into 2 divided by 4 రాసేసుకో. తర్వాత ఓకే అంతే. తర్వాత ఇక్కడ ఇదేమో పర్చేస్ కన్సిడరేషన్ లో పార్ట్ కాదు, ఇది ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇంకేమైనా ఉందా? అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడంటే డిఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఓపెనింగ్ కన్సిడరేషన్ డిస్కౌంట్ 10% డిస్కౌంట్ రేట్ ఇచ్చాడు. ఓకే, ప్రిపేర్ కావాలి క్యాలిక్యులేషన్ 2 decimals in lakhs లో చేయమన్నాడు, 2 decimals యూస్ చేయమన్నాడు. కన్సిడర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఓకే, మనం ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే సార్.
స్టెప్ బై స్టెప్ లో ఫస్ట్ పర్చేస్ మనం డేట్ ఇవన్నీ ఓకే అన్ని క్లారిటీగా వాడి ఇచ్చేసారు కాబట్టి అవన్నీ అవసరం లేదు. పర్చేస్ కన్సిడరేషన్ నుంచి స్టార్ట్ చేసి చేద్దాం ఒక్కొక్కటి. ఓకే, ఎక్సెల్ కనిపిస్తుంది కదా. నో ఇప్పుడు కనిపిస్తుంది సార్. పర్చేస్ కన్సిడరేషన్, పర్చేస్ కన్సిడరేషన్ లో ఏమేమి వస్తాయో చెప్పు. ఫస్ట్ ఈక్విటీ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్, తర్వాత క్యాష్, తర్వాత డిబెంచర్స్ ఏం లేవు, అది రాదు, కంటింజెంట్ ఉంది కాబట్టి ఫేర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ ఆర్ డిఫర్డ్. ఇక్కడ ఇది కంటింజెంట్ డిఫర్డ్ అది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడు ఇది కంటింజెంట్ అండ్ 25% agrees to pay an initial payment as consideration that is higher of 35 lakhs or 25% of any excess profit in the first year after acquisition over its period. Okay, higher of 35 lakhs and 25% of any excess profits in the first year after acquisition over its profits in the exceeding 12 months made by the dynamic. The additional amount will be due after 2 years. The dynamic has earned a 10 lakhs profit in the preceding year and expect to earn another 20 lakhs. ఇది కంటింజెంట్ అమ్మా, ఇది కంటింజెంట్. 35 lakhs అనేది ఫిక్స్డే కదా, కాకపోతే ఇప్పుడు పే చేయక్కర్లేదు, ఆఫ్టర్ 2 years పే చేయాలి. అంటే 35 lakhs డిఫర్డ్ కన్సిడరేషన్ అది. ఓకేనా? ఓకే సార్. సో 35 lakhs ప్రెసెంట్ వాల్యూ తీసుకురా. సో ఇప్పుడు okay. సరే ఒక్కొక్కటి చేద్దాం. మనం ఇప్పుడు మర్చి ఫస్ట్ ఈక్విటీ చేయాలి కదా. ఈక్విటీ చెప్పు ఒకసారి. ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ చెప్పు ఫస్ట్. ఇక్కడ ఉంది కదా 70% ఎక్వైర్ చేస్తాం. ఇందాక చెప్పాక 400 lakhs లోనే చేయమన్నాడు కాబట్టి ప్లస్ 400 ఇంటూ 400 ఎలా వచ్చిందో తెలుసు కదా. 400 ఇది ఎస్ సార్, డివైడ్ అర్థమైంది. 400 డివైడెడ్ బై 100 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. ఇంటూ మనం ఎంత ఎక్వైర్ చేస్తున్నాము, 70% ఎక్వైర్ చేస్తున్నాం, డివైడెడ్ బై 2 ఇంటూ ఎంత ప్రైస్ ఎంత 40. ఓకే, 56 lakhs. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ కరెక్ట్. ఓకే, ఫస్ట్ స్టెప్ కరెక్ట్. 56 lakhs అయిపోయింది. ఇప్పుడు డిఫర్డ్ కన్సిడరేషన్ 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కాబట్టి అది మనం దాని ప్రకారం 35. మన ఇక్కడ పక్కన ఫస్ట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 500, 2 డిస్కౌంట్స్ చూస్ చేయమన్నాడు, అది ఇంపార్టెంట్. సో 1 డివైడెడ్ బై 1.1 2. తర్వాత సేమ్ మళ్ళీ ఇదే లో కాకపోతే అప్పుడు ఆ ప్లేస్ లో 1 ప్లేస్ లో ఈ డిస్మల్స్ కూడా ఇంపార్టెంట్. చెప్పా కదా నీకు, డిస్మల్స్ యూస్ చేయమన్నా డిస్మల్సే యూస్ చేయాలి. ఎన్ని డిస్మల్స్ యూస్ చేయమంటే అన్ని డిస్మల్స్ యూస్ చేయాలి. 29 lakhs 5. మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, అంతేలే. ఈ డిఫరెన్స్ డిస్మల్స్ దగ్గరే వచ్చింది. డిస్మల్స్ ఎంత తీసుకోమన్నాడు వాడు? ఓకే, సారీ, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 6 డిస్మల్స్ తీసుకోమన్నాడు. నార్మల్ క్యాలిక్యులేషన్స్ మాత్రం, నార్మల్ అమౌంట్స్ మాత్రం 2 తీసుకోమన్నాడు, 6 తీసుకోమన్నాడు. ఓకే, 28,92,561. ఓకే, డిస్మల్స్ మనం రెండే తీసుకోవాలి కాబట్టి 28.93 తీసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ కంటింజెంట్ లైబిలిటీ ఉంది, కాకపోతే అది క్లారిటీగా ఇవ్వలేదు మనకి. సో మనకి దాని ఫేర్ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో మనం అదేం అంటే ఇది నేను చెప్పేది ఏంటి, ఇది
ఈ 25% ఉంది కదా, ఇది మనకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి దీని ఫేర్ వాల్యూ అవి ఇవ్వలేదు కాబట్టి ఇది తీసుకోవట్లేదు మనకి. ఇది ఓకే. 35 lakhs మాత్రం డిఫర్డ్ పేమెంట్ కాబట్టి అది ప్రెజెంట్ వాల్యూ తీసుకొచ్చేస్తాం. 20 lakhs ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇది చెప్పాను కదా 5 ఎంత యాడ్ చేయాలి? ఇది 28.93 ఇది అయిపోయింది. ఇప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ కండిజెంట్ కాదు, డిఫర్డ్. ఫేర్ వాల్యూ కూడా కాదు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిఫర్డ్ కన్సిడరేషన్. సో ఎంత? ఇదే కదా, క్యాష్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో క్యాష్ ఏమి ఇవ్వలేదు, క్యాష్ 0. సో నెక్స్ట్ వచ్చేది మనకి రీప్లేస్మెంట్ అవార్డ్స్. ఫేర్ వాల్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఫర్ ప్రీ ఎక్స్పోజిషన్ పీరియడ్. ఓకే. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇందాక మనం చూస్తాం అంటే 5 lakhs డివైడెడ్ బై 4 into 2 కంప్లీట్ అయింది. 4 or 3 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 4. ఓకే. ఇంకా తర్వాత ఇంకేం యాడ్ చేసేమని ఉన్నాయా? ఇదేంటంటే ఇది లైబిలిటీస్. నెట్ అసెట్స్ నుంచి మైనస్ చేయాలి. ఇది ఓకే. లైబిలిటీ సైడ్ కి పెట్టాలి. ఇది ఓకే. డిఫర్డ్ ట్యాక్స్ కూడా నెట్ అసెట్స్ క్యాలిక్యులేషన్. పర్చేస్ కన్సిడరేషన్ అయితే ఇక్కడతో అయిపోయింది. ఒకసారి చూద్దాం మనకు వచ్చింది కరెక్టా కాదని. ఓకే. 87.43. సో మనకు వచ్చింది కూడా 87.43. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అర్థమైందా పర్చేస్ కన్సిడరేషన్ లో? ఎస్ సార్, ఇది అర్థమైంది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఏంటి? ఎన్సిఐ క్యాలిక్యులేషన్, నెట్ అసెట్స్ క్యాలిక్యులేషన్, లేకపోతే నెట్ అసెట్స్ చేయొచ్చు. ఇక్కడ నెట్ అసెట్స్ లో ఇప్పుడు చూడు సింపుల్ గా ఎలా చేస్తామంటే, ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ రాసేసుకోమని చెప్పేసి, నువ్వు రాసుకున్నావో లేదో తెలియదు, రాసుకోకపోతే ఒకసారి రాసుకో, ఏం లేదు. ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ సింపుల్ గా 400 కాదు అంటది. సో 500 కాస్త 350 అయింది అనుకుంటా. మిగిలినవి ఏం చేంజ్ అవ్వట్లేదు, 350 అయింది అంతే. తర్వాత ఈ కండిజెంట్ లైబిలిటీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అది మాత్రం రాయాలి మనం. ఇది ఈ 5 lakhs ఇది ఒకటి లైబిలిటీ సైడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సరే చెప్పు ఒక్కసారి అక్కడ ఉన్న వాల్యూస్ అని ఒక్కొక్కటి చెప్పు, నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఖాళీ చెప్పు. ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ కూడా ఉంది కదా, సారీ డిఫర్డ్ ట్యాక్స్ కాన్సెప్ట్ కూడా ఉంది కదా. ట్యాక్స్ రేట్ ఇచ్చాడంటే సో ఇక్కడ ముందు క్యారింగ్ అమౌంట్స్ రాసుకోవాలి, తర్వాత క్యారింగ్ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫేర్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో నువ్వు చెప్పు, నేను ఒక్కొక్కటి రాస్తా. ఫస్ట్ క్యారింగ్ అమౌంట్స్ చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యొద్దు. పీపీ ఎంత ఉంది? చెప్తావా? నేను రాసుకున్నా చూసుకుని. ఓకే. పీపీఈ 500, ఇన్వెస్ట్మెంట్ బుక్స్ వాల్యూ రాస్తున్నాం ఫస్ట్. 100 ఫేర్ ఇన్వెస్ట్మెంట్ 100. ఓకే. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఇన్వెస్ట్మెంట్ 100, 150. ఇన్వెంటరీస్ 150. ఫైనాన్షియల్ అసెట్స్ లో ట్రేడ్ రిసీవబుల్స్ 300. ఫైనాన్షియల్ అసెట్స్ లో ట్రేడ్ రిసీవబుల్స్ 300. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ 100. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 100. అదర్స్ 230. నువ్వు మర్చిపోయినా, నువ్వు బుక్ పెట్టుకున్నావు కదా పక్కన క్వశ్చన్ బ్యాంక్, ఎందుకంటే లేదు సార్, అండర్లైన్ ఈ ఇండెక్స్ కి బుక్ లేదు సార్, పీడిఎఫ్ సార్, నేను ప్రింట్ తీసుకోలేదు దీనికి. ఓకే. సరే అయితే నేను ఇంకా నువ్వు ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే తీసుకుంటే బెటర్. ఎందుకు అదే పక్కన అండర్ మొత్తం ఒకేసారి తీసుకుంటావా? ఆఫీస్ నుంచి తీసుకొస్తున్నాను సార్. డైలీ ఏ ఇండెక్స్ చెప్తారో ఆ ఇండెక్స్ ప్రింట్ తీసుకొచ్చేస్తాను. సరే సార్. ఓకే. అంటే జస్ట్ నోట్స్ కూడా పక్కన పెట్టుకుంటే, నేను స్టార్ పెట్టుకుని అంటున్నాను కదా, స్టార్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది అంతే. సరే, అదర్స్ 230 అయిపోయింది. ఇప్పుడు లైబిలిటీ స్టెప్. ఎసెట్స్ లో మనం యాడ్ చేసి ఏం లేదు ఇక్కడ. ఓకే. ఇంకా ఇవి ఉన్నాయి. లైబిలిటీ స్టెప్. ఈక్విటీ అది కూడా చెప్పేస్తారు. ఈక్విటీ చెప్పకూడదమ్మా, ఈక్విటీ రిసోర్స్ చెప్పకూడదు. ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 200 మైనస్ చెప్పు. ఓకే, -200. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్ 70. టర్మ్ ప్రొవిజన్స్ -70. డిఫర్డ్ ట్యాక్స్ 35. డిఫర్డ్ ట్యాక్స్ 35. కరెంట్ లైబిలిటీస్ లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 150.
షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ 150, ట్రేడ్ పేబుల్స్ 300. ట్రేడ్ పేయబుల్స్ 300. అంతేనా? ఓకే. సో ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చిందంటే నువ్వు చెప్పండి. ఇంకా ఓకే, 625, 625. ఓకే, మనం ఇది ఉన్నట్టు రాసాం. ఇప్పుడు దీని ఫేర్ వాల్యూస్ రాయాలి. యాక్చువల్గా ఇది అవసరం లేదు. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే డిఫర్డ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు, అంటే ట్యాక్స్ రేట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇది అవసరం లేదు, డైరెక్ట్ గా ఫేర్ వాల్యూ చేస్తే సరిపోతుంది. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకు. ఒకవేళ డిఫర్డ్ ట్యాక్స్ అడగకపోతే ఇది చేయక్కర్లే. సరే, ఇప్పుడు చెప్పు. 350 ఇన్వెంటరీ చేంజ్ అవ్వలేదు, ఇదేం డీటెయిల్స్ అని సేమ్ ఇచ్చాడు కదా. 150 ఇన్వెస్ట్మెంట్స్ చేంజ్ అవ్వలేదు, ఇన్వెంటరీ చేంజ్ అవ్వలేదు, ట్రేడ్ రిసీవబుల్స్ చేంజ్ అవ్వలేదు, ఇది కూడా చేంజ్ అవ్వలేదు, ఇది కూడా చేంజ్ అవ్వలేదు. సో లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కూడా సేమ్ ఉంటాయి, ఇవేమి చేంజ్ అవ్వట్లేదు. ఒక్క లైబిలిటీ, కంటింజెంట్ లైబిలిటీ ఒకటి యాడ్ అయింది. కంటింజెంట్ లైబిలిటీ ఎంత? కంటింజెంట్ లైబిలిటీ 5 lakhs కదా. అయిపోయింది. అర్థమైందా? ఏం చేంజ్ అవ్వలేదు ఇక్కడ, పెద్ద ప్రాబ్లం లేదు మనకి. జస్ట్ ఇది ఒకటే Okay, చేంజ్ sir. అయింది, కంటింజెంట్ లైబిలిటీ ఒకటే యాడ్ చేసాం అంతే. మిగిలినవన్నీ సేమ్ Same. యాజ్ ఈజ్ ఉన్నాయి, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు డిఫరెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎంత ఇప్పుడు చెప్పు. డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు ఏది ఎక్కువ ఉందమ్మా? ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ Carrying 400. క్యారింగ్ అమౌంట్ ఎక్కువ ఉంది, అంతే కరెక్ట్. క్యారింగ్ అమౌంట్ ఎక్కువ ఉంది, ఇదేమో 470 తక్కువ ఉంది. అంటే బుక్స్ లో మనం ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత బుక్స్ లో తక్కువకి రికార్డ్ చేస్తాం, అంతేనా? అంతే. బుక్స్ లో తక్కువ రికార్డ్ చేస్తాం కాబట్టి పెంచాలి, కాబట్టి ఎసెట్, డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అవుతుంది ఇది. సో Deferred ఎంత taxes. వస్తుంది? ఎంత రేట్, ఎంత ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు? 30% కదా. సో 30% 30%. అంతే. సో డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అంటే ఎసెట్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ 30%. ఓకే. సో ఇది ఓకే. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 46.5. 46.5. టోటల్ ఎంత? Deferred. 470 ప్లస్ 46.5. 516.5 ఇస్ ఇట్. అప్పుడు నెట్ అసెట్స్ వచ్చింది మనకి. ఓకేనా? ఇప్పుడు దీనికి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి పర్చేస్ కన్సిడరేషన్ మైనస్ చేస్తే మనకి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చేస్తుంది. Okay. సరే, ఇప్పుడు దీనికి ఎన్సీఏ. ఇప్పుడు ఎన్సీఏ కూడా మనకి ఏం ఫేర్ వాల్యూ ఇవ్వలేదు కదా ఎక్కడ. సో జస్ట్ పిఎస్ అనే మెథడ్ లోనే చేయాలి, ఇంకా అంతే కదా. అంతే సార్. సో పిఎస్ అనే మెథడ్ అంటే ఇప్పుడు ఎంత ఎక్వైర్ చేశాడు, ఎంత పర్సెంటేజ్ ఎక్వైర్ చేశాడు? 70% ఎక్వైర్ చేశాడు కాబట్టి 70%. ఇంటూ 30%. ఇంటూ 30%. సో ఇప్పుడు మనకి దీంట్లోంచి ఇప్పుడు సారీ దీంట్లో పర్చేస్ కన్సిడరేషన్ పైన ఎంత చేసాం? ఇప్పుడు చేసాం కదా. సరే, ఇది వద్దులే కానీ కన్ఫ్యూజ్ అవుతుంది, మన ఫార్మాట్ ఫిల్ చేసుకుంటాం. సో మనకి నెట్ అసెట్స్ తెలిసేటప్పుడు మనకి మన ఫార్మాట్ లో పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సిఐ మైనస్ నెట్ అసెట్స్. సో ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ ఆల్రెడీ తెలుసు, 87 987.43 is the purchase consideration. NCI ఆల్రెడీ కింద చేసాం. NCI ఎంత వచ్చింది? 30% చేస్తే. సో దీంట్లో నెట్ అసెట్స్ ఆల్రెడీ అది కూడా చేసాం, మైనస్ నెట్ అసెట్స్ 6.5. నెట్ అసెట్స్ పర్చేస్ కన్సిడరేషన్ 87.43. ఇంత డిఫరెన్స్ వచ్చిందంటే మామూలుగా క్వశ్చన్ లో ఇంత డిఫరెన్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు వాడు, ఇంత వచ్చింది. కానీ ఇంత ఇవ్వడు నార్మల్ గా, జస్ట్ 20 lakhs 30 lakhs మాక్సిమం 20% 10% అట్లా ఇస్తాడు. సో ఒకసారి చెక్ చేసుకో, ఇలాగ ఎప్పుడైనా పెద్ద డిఫరెన్స్ వస్తే బ్లైండ్ గా రాసే. Okay. ఓకే, 274.12 ఇస్ ద క్యాపిటల్ రిజర్వ్.
అయిపోయిందమ్మా. అప్పుడు కన్సల్టేషన్ ప్రిపేర్ చేయాలి. ఏముంది కన్సల్టేషన్ అంతా ఇక్కడ ఆల్రెడీ ఫేర్ వాల్యూ తీసుకున్నాం కదా, ఈ ఫేర్ వాల్యూస్ కి ఇక్కడ బుక్ వాల్యూస్ యాడ్ చేయాలి అంతే. సో గుడ్ విల్ ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ లైబిలిటీ సైడ్ అదర్ ఈక్విటీకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకి లైబిలిటీస్ చూస్తాం. ఇక్కడ ఇచ్చాడు కదా, అది చూద్దాం. ఓకే, ఇది వచ్చాడు. సో ఫస్ట్ ప్రొవిజనల్ లిమిటెడ్ లో యాస్టీస్ ఫిగర్స్ 300, 200, 250 to 450 అంటే వాటి బుక్ వాల్యూస్, పైన ఇచ్చిన బుక్ వాల్యూస్ అన్ని యాడ్ చేసేసేయాలి. ఇవేమి డౌట్ లేదు. సో ఇవన్నీ జస్ట్ అక్కడ 2000 ఉంటుంది, ఇక్కడ 2000 ఉంది. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకో. సో ఈ ఫార్మాట్ కి పిలిచారు. సో 2000 సో యాడ్ చేస్తాం. ఇప్పుడు వీటివి ఏం చేస్తాం, ఫేర్ వాల్యూకి యాడ్ చేస్తాం సబ్సిడరీస్. ఓకే, ఇదిగో ఇక్కడ ఏంటంటే మనం అర్థం అవడం కోసం ఇలా ఇచ్చాడు, కానీ మనం క్వశ్చన్లో అలా సాల్వ్ చేయకూడదు. సో డైరెక్ట్ గా నెట్ ఫిగర్ ఇవ్వాలి ఇక్కడ. అంటే డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి పోస్ట్ ఎక్విజిషన్ వేయాలి, ప్రీ ఎక్విజిషన్ అడ్జస్ట్మెంట్ కాకుండా. సరే, మనం ఎంత వేయాలి, పీపీఈ 350 వేయాలి. ఈ మిగిలిన చేంజ్ అవ్వలేదు కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి. తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ చేంజ్ అయింది, ఎందుకంటే మనము ఇప్పుడు ఇష్యూ చేసాం కదా షేర్స్. మనం ఎన్ని షేర్స్ ఇష్యూ చేసాం ఇందాక? 4 lakhs, 2 lakhs ఇష్యూ చేసాం. 2 lakhs ఏనా? ఎంత ఇష్యూ చేసాం? ఇక్కడ ఉంది కదా, సో 1.4 lakhs ఇష్యూ చేసాం మనం షేర్స్. 1,04,00,000 ఇన్ను మన ఫేస్ వాల్యూ అంత 10 రూపీస్ కదా, మనకు ఆల్రెడీ పైన బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చాడు కాబట్టి 10, 1.4 into 10 అంటే 14 lakhs. ఓకేనా? 14 lakhs క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. సింపుల్ గా 2 lakhs into 70% into 10 lakhs అంతే, అయిపోయింది. ఇంటూ 10 రూపీస్ అయిపోయింది. తర్వాత అదర్ ఈక్విటీలో చెప్పాను కదా, మనం ఇప్పుడు చేసిన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ అవుతున్నాయి. ఏంటి, రీప్లేస్మెంట్ అవార్డ్ ఒకటి యాడ్ అవుతుంది. అది ఎస్పీబీ రిజర్వ్ అని చెప్పేసి యాడ్ చేయాలి కదా, సో అదర్ ఈక్విటీలో యాడ్ అవుతుంది అది. సో అది కాకుండా సెక్యూరిటీస్ ప్రీమియం ఇప్పుడు మరి మనం పే చేసిందంత వాళ్ళకి ఫేస్ వాల్యూ ఎంత వచ్చింది, 40 కదా. 40 రూపీస్ లో 10 రూపీస్ అంటే నార్మల్ ఇదంటే మిగిలిన 30 రూపీస్ ఉంటుంది కదా, అంటే 1.4 into 3, 1.4 into 30, 42 మనకి సెక్యూరిటీస్ ప్రీమియం అవుతుంది. సో 42 యాడ్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 274.12. సో టోటల్ మనం ఇది అయిపోయింది. ఈక్విటీ అయిపోయింది. తర్వాత నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సపరేట్గా వస్తుంది 175. ఇందాక ఆల్రెడీ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసాము, 174.95. సరే ఓకే, ఫస్ట్ సమ్ కదా, నేనే ఇక్కడ చేద్దాంలే, కన్ఫ్యూజన్ ఇదంతా. ఫస్ట్ సమ్ కాబట్టి నీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇది ఒక్కటి క్లారిటీ ఉంటే మిగిలిన ఇక్కడ ఇంక పెద్ద సమ్స్ ఏముండవు దీంట్లో, తర్వాత అన్ని చిన్న చిన్నవే ఉంటాయి. ఇది ఒక్కటి చేద్దాం, టైం వేస్ట్ అయినప్పుడు. పర్టికులర్స్ పేరెంట్ కంపెనీ లోపం, తర్వాత ఎక్వైరీ బ్రాకెట్ లో పోస్ట్ ఎక్విజిషన్. సరే, నాకు ఫాస్ట్ గా వాల్యూస్ చెప్పాలి ఒకసారి. పేరెంట్ కంపెనీ వాల్యూస్ నాకు సేమ్ ఇవే అసెట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వాల్యూస్ చెప్పేసి ఒకసారి. పేరెంట్ కంపెనీ చెప్పింది ఇందాక నువ్వు చెప్పిన సబ్సిడరీ కంపెనీ, పేరెంట్ కంపెనీ చెప్పి. 300 సార్ పీపీఈ. చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ 400, 400, ఇన్వెంటరీస్ 250, 250. ఫైనాన్షియల్ అసెట్స్ లో ట్రేడ్ రిసీవబుల్స్, ఇన్వెంటరీస్ 250 అయింది కదా సార్. అయిపోయింది. ట్రేడ్ రిసీవబుల్స్ 450, ఓకే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్ 200, ఓకే. అదర్స్ Others? 400. ఓకే, ఇక్కడ ఈక్విటీ చెప్పాలి. ఇక్కడ ఈక్విటీ చెప్పాలి. పేరెంట్ కంపెనీ కదా ఇది. 500, ఈక్విటీ 500, అదర్ ఈక్విటీ అదర్ ఎంత? ఈక్విటీ 810. అదర్ ఈక్విటీ 810. ఓకే, లెస్ ఎల్టీ బారోయింగ్ కాస్ట్ ఎంత, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంత? 250. ఓకే, లాంగ్ టర్మ్ LT ప్రొవిజన్స్ 50. టీటీ. Deferred tax 40. ఓకే Short term borrowings 100. Okay. Trade payables 250. కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లోనే సార్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. ఓకే ఇది అది కదా. ఓకే కంటింజెంట్ లయబిలిటీ ఇది. ఓకే, ఇక్కడ ఏం లేదులే. సో ఇప్పుడు టోటల్ చాలు. ఇక్కడ 2000 వచ్చింది, ఇక్కడ కూడా 2000.
సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫిగర్స్ ఫిల్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో ఇది పిపి అంత 350. సో ఇది డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఫిగర్స్ తీసేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం ఫిల్ చేసాం. సో ఈ ఫిగర్స్ తీసేసుకోండి, ఫేర్ వాల్యూస్. సో తర్వాత ఇవి కిందవి కూడా లైబిలిటీస్ ఫిల్ చేద్దాం. ఈక్విటీ వర్క్ మాత్రం చూద్దాం. ఓకే, ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈక్విటీ పోర్షన్ వచ్చేసి ఈక్విటీ ఈక్విటీ ఇప్పుడు ఎంత ఇష్యూ చేసాం, ఇందాక ఆల్రెడీ చేసాం కదా, 1.4 ఇంటూ 10. సో ఇది ఓకే. అదర్ ఈక్విటీలో ఇప్పుడు బైఫర్కేట్ చేయాలి మనం. అదర్ ఈక్విటీలో ప్రీవియస్గా ఉన్నది వదిలేస్తే ఇప్పుడు మనకు కొత్తది సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత, 1.4 ఇంటూ 10 రూపీస్, అంటే దాని నుండి రిమైనింగ్ అంతా 30 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం అన్నట్టు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఈసాప్స్ అంటే ఏంటది, ఎస్పీపీ రిజర్వ్ అకౌంట్. ఎస్పీపీ రిజర్వ్, ఎస్పీపీ రిజర్వ్ ఎంత క్యాల్కులేట్ చేసా పడింది, 2.5. 2.5. తర్వాత క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ ఎంత చేసాం, పైన ఉంది, 274. 274.12. ఓకే. ఓకే, మైనస్ ఫిగర్స్ ప్లస్ 70 ప్లస్ 35 ప్లస్ 150 ప్లస్ 300 ప్లస్ 5. డిఫర్డ్ ట్యాక్స్ అది మర్చిపోయారు. డిఫర్డ్ ట్యాక్స్ ఇప్పుడు ఎంత వచ్చింది, ఇందా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మర్చిపోయావా, 46. 40 ఇక్కడ వచ్చింది కదా, 46.5. 46 పాయింట్ డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ కాబట్టి ఎసెట్ సైడ్ లో డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అని పెట్టాలి. డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ 46.5. ఓకే, ఓకే. సూపర్ చెక్. సో 14 రూపీస్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అదొక 50, ఈ మొత్తం మూడు కలిపితే 2.5 4.2 మూడు కలిపితే 318.62. ఓకే, కరెక్ట్. సో తర్వాత నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఇది ఇక్కడే ఆ ఈక్విటీలో మళ్ళీ సపరేట్ గా నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వస్తుంది మనకి, నాన్ కంట్రోలింగ్ ఎన్సిఐ అని చెప్పేసి. ఇది మర్చిపోద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే కొత్త కాన్సెప్ట్ అండి, మిగిలింది ఎలాగో మనకు తెలుసు. ఎన్సిఐ ఇది ఏఎస్ లో లేదు ఇంతకుముందు, ఇప్పుడు ఎంత వచ్చింది, 514.95. ఇది అయిపోయింది. కంటింజెంట్ లయబిలిటీ 5 lakhs రికార్డ్ చేసాము. లాంగ్ టర్మ్ వచ్చి 450, 200. ఓకే, డిఫర్డ్ కన్సిడరేషన్ ఉంది కదా, అది కూడా రిపోర్ట్ చేయాలి కదా, బుక్స్ లో లేదు కదా. మనం దీనికి ఇచ్చేసాం, దీంట్లో ఈక్విటీ ఎంత, అదర్ ఈక్విటీ ఎంత, అంటే సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత ఇచ్చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈ డిఫర్డ్ కన్సిడరేషన్ కూడా మనకి లైబిలిటీ కదా. సో లైబిలిటీ కాబట్టి లాంగ్ టర్మ్ 2 years తర్వాత కాబట్టి లాంగ్ టర్మ్ లో రికార్డ్ చెప్పేస్తాను అయితే తర్వాత ఇది తెలిస్తే మనం రాస్తే తెలుస్తుంది, నోట్తో చదువుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం. పెద్ద సమ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, ఓకే, అయిపోయింది. సో బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయిపోయింది చూడు, 1276.5 1276.5. ఇప్పుడు టోటల్ అనేసి యాక్చువల్ గా
ఇది ఇప్పుడు ఇక్కడ నీకు చెప్పాను, కానీ ఇక్కడ యాక్చువల్లీ ఇదన్నీ ఏం చేస్తాను, నోట్స్ లో యాడ్ చేస్తాం. నోట్స్ లో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ పేరెంట్ ఉండదు, సబ్సిడరీ ఉండదు, ఈ రెండు నోట్స్ లో యాడ్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా టోటల్ ఫిగర్ నోట్స్ నుంచి ఇస్తాం. ఇక్కడ సింపుల్ గా ఇది అంటే ఫస్ట్ సమ్ కాబట్టి క్లారిటీ కోసం యాడ్ చేసాం, కానీ నెక్స్ట్ సమ్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది. పర్టికులర్స్, నోట్స్, నోట్స్ తర్వాత అమౌంట్. ఈ నోట్స్ అన్ని 1, 2 అలా వెళ్ళిపోతాయి, 1, 2, 3 అలా వెళ్తాయి. సో అల్టిమేట్ గా ఓకే మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ వస్తుంది. టోటల్ అమౌంట్ ఎలా వస్తుంది, ఇది ప్లస్ ఇది నోట్స్ నుంచి లింక్ వస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఇవి ఉండవు అసలు, ఇది హైడ్ అయిపోతాయి. చెప్పడం కోసం జస్ట్ రిఫరెన్స్ నీకు ఫస్ట్ అర్థం అవడం కోసం చెప్పాను అంతే ఫార్మాట్. కానీ మనం అంటే నీకు ఇది అవసరం లేదు, 110 లో క్లారిటీ ఉంటుంది. 110 లో మనం అన్ని నోట్స్ నుంచి చేస్తాం, ఇలా చేయము. ఓకే, సో ఇలా వస్తాయి అల్టిమేట్ గా నోట్స్ వస్తాయి, నోట్స్ పక్కన అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్ కావాలి అంటే నోట్స్కి వెళ్ళి చూడాలి, అంతేగాని ఇలా చూడకూడదు. ఇది జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అంతే. ఓకే, అయిపోయింది. ఇది క్లారిటీ కదా, ఈ సమ్ కొంచెం నీట్ గా అర్థమైంది కదా. ఒక్కసారి నువ్వు ఈ సమ్ ప్రాక్టీస్ చేయను, అది సన్నే వస్తుంది, ఎప్పుడో చేసి నువ్వు ఏమీ చేయొద్దు, కానీ ఇది ఒక్కటి మాత్రం ప్రాక్టీస్ చేయి. ఓకే ఓకే, నెక్స్ట్. ఆర్ఎస్ లిమిటెడ్ హోల్స్ 30% స్టేక్ ఇన్ ద పీక్ సరే లిమిటెడ్ సార్. ఇన్వెస్ట్ 2 minutes తర్వాత రెస్పాండ్, నీ వాయిస్ నాకు వస్తుంది. ఓకే, ఆర్ఎస్ లిమిటెడ్ హోల్స్ 30% స్టేక్ ఇన్ ద పీక్ లిమిటెడ్. ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పీక్ లిమిటెడ్ ఇన్ అకౌంటింగ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అసోసియేట్ ఇన్ అకార్డింగ్ విత్ ద Ind AS 28. And the carrying amount of such investment is 100 lakhs. RS Limited purchase 70% stake. ఓకే ఓకే ఓకే, ఇది స్టెప్ అప్ ఎక్విజిషన్ అమ్మా. సమ్స్ అయిపోయింది, మనం చేసిన కాన్సెప్ట్ వరకు అయిపోయింది. సరే, ఒక 15 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సరే సార్. ఓకే, అయితే మళ్ళీ స్పెషల్ కాన్సెప్టా సార్? మళ్ళీ ఈసారి అలా ఉండదు, కాన్సెప్ట్ సమ్. ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇవన్నీ స్పెషల్ కేసెస్ అమ్మా. ఒకటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక 5 or 6 స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఒక కేసు సాల్వ్ చేయడం, దాని రిలవెంట్ సమ్ సాల్వ్ చేయడం, అట్లా చేయాలి. ఇంకా ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతా చెప్పేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇదంతా ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కేస్ స్టడీ లాగా, ఇంకా అంతే, మళ్ళీ ఓకే రిపీట్ సార్. అవుతుంది అది. సో ఒక ఈరోజు కాన్సెప్ట్ అయిపోతుందా సార్ ఇది, ఈ ఇండెక్స్? కంపల్సరీ అయిపోతుంది. ఓకే సార్. ఆ, ఇంకా అయిపోయింది, ఇంకెన్నో సమ్స్ ఉండవు ఇంకా నాకు తెలిసి. సమ్ 30 ఒక్కొక్క ప్లస్ ఏదో ఉంది సార్ సమ్స్. సమ్స్ ఇంకా స్పెషల్ కేసుకి వచ్చేసామంటే ఇంకా నీకు పెద్ద సమ్స్ ఏమి ఉండవు. అంటే సమ్స్ లెంత్ ఎక్కువ ఉంటాయేమో కానీ సమ్స్ తక్కువ ఉంటాయి. ఇంకో నాకు తెలిసి చెప్తున్నా 7 to 8 కేసెస్ ఉంటాయి, స్పెషల్ కేసెస్ 7 to 8 సమ్స్ ఉంటాయి. ఓకే, చూద్దాంలే, ఏం అయిపోతుంది ఈరోజు, కంపల్సరీ అయిపోతుంది.